నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవన్మయమైన సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ భగవాన్ని వచనమైనటువంటి సర్వ ఉపనిషత్ సారభూతములైన గీతలలో 3వ అధ్యాయం కర్మయోగాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. నీ స్వకర్మ అయిన ధర్మం నుంచి వెనక్కి వెళతానన్నావు, అది విడిచిపెట్టు. అది విడిచిపెట్టాలంటే కర్మిష్ఠి కర్మ యోగిగా మారినప్పుడే ఈ మోహశోకాలను విడిచిపెట్టగలడు సుమా. అందుకు నీ ధర్మాన్ని నువ్వు ఆచరించేటప్పుడు అడ్డు తగిలే మోహశోకాలను విడిచిపెట్టాలంటే కర్మిష్ఠి నుంచి కర్మయోగ స్థితికి ప్రయత్నం చేయి. అది ఎలా చేయాలంటే తస్మాత్ ఆ కారణం చేత అసక్తః సతతం కార్యం కర్మ సమాచర. అసక్తః అంటే ఇందాక చెప్పినట్లుగా అశక్తః కాదు, అసక్తః. అశక్తః అంటే శక్తి లేనివాడు, అసక్తః అంటే అంటుకోనివాడు. అంటుకోకు, వీడు నా తాత, వీడు నా నాన్న, వీడు నా బాబాయ్, ఆ అంటుకోవడం పక్కన దానికొచ్చావు ఒక ధర్మనిష్ఠ కోసం. నువ్వు నీ స్థానం యుద్ధం చేయడం. ఆ స్థితిలో ఉన్నటువంటి నువ్వు మోహశోకాలకు లొంగకుండా కార్యం కర్మ సమాచర, చెయ్యవలసిన పని చెయ్యి. కార్యం అంటే చెయ్యవలసినది, కార్యం కర్మ, చేయవలసిన కర్మని ఆచరించు. ఆచరిస్తే అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. అసక్తో హ్యాచరన్ కర్మ, అసక్తుడై ఎవడైతే కర్మని ఆచరిస్తున్నాడో వాడు పరం ఆప్నోతి, వాడు పరమమును పొందుతున్నాడు. పరమము అంటే ఇందాక చెప్పిన ఆత్మారామ స్థితే పరమము, అదే పరబ్రహ్మ ప్రాప్తి అంటే, అదే లక్ష్యం. ఆ లక్ష్యాన్ని ఎవడు పొందుతున్నాడు? అసక్తో హ్యాచరన్ కర్మ, అసక్తుడై ఎవడు కర్మని ఆచరిస్తాడో వాడు మాత్రమే పరమమును పొందుతున్నాడు. సక్తుడై ఆచరించేవాడు కర్మ ఫలాన్ని పొందుతున్నాడు. అసక్తుడే ఆచరించినటువంటి వాడు జ్ఞానమును లభింపజేసుకుంటున్నాడు. ఆ జ్ఞానం అనగా బ్రాహ్మీ స్థితి. జ్ఞానము అంటే ఇక్కడ విషయము గురించి తెలుసుకొనుట అని కాదు, ఇక్కడ అది తానగుట అని అర్థం. పరమాత్మ స్థితియే తానగుట అనేది బ్రాహ్మీ స్థితి, అది పొందవలసినటువంటిది. అందుకు ఇతనికి చెప్పినది ఏమిటి అర్జునునికి? తస్మాదసక్తం సతతం కార్యం కర్మ సమాచార. అది ఈయనకి చేసినటువంటి బోధ. ఇది ఎలా చేయగలం? ఇదేదో పెద్ద అసాధ్యమా అంటే ప్రయత్నిస్తే అసాధ్యం కాదయ్యా. నీకు ఆ లక్ష్యం సాధించాలనే సిన్సియారిటీ ఉంటే తప్పకుండా సాధించగలం. మన సృష్టిలో చాలా మటుకు ఆధ్యాత్మిక సాధనలు అన్నీ కూడా అన్నీ అనుకూలిస్తే చేద్దామలే అనుకుంటున్నాం గనక దాంట్లో సక్సెస్ కాలేకపోతున్నాం. కారణం నిజాయితీ, చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఎక్కడి వాళ్ళం అక్కడ ఆగిపోతున్నాం. ఆ రెండు కానీ మనకున్నాయనుకోండి తప్పకుండా ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించగలం. ఎందుకంటే కృష్ణ పరమాత్మ మాట ఎంత సూటిగా వాడుతున్నాడంటే, మళ్ళీ ఒక్కసారి ఆత్మారాముడి గురించి చెప్పిన 17వ శ్లోకాన్ని చూడండి. స్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః అన్నాడు ఇక్కడ. అది విశేషం. ఆత్మారాముడు, ఆత్మతృప్తుడు అయిన మానవుడు వాడికి చేయవలసింది లేదు అన్నాడు. అంటే వాడు కూడా మానవుడే, నువ్వు మానవుడివే. అంటే మానవుడు ఎవడైనా ఆ స్థితికి వెళ్ళగలడయ్యా, అంతేగాని అదేది వెళ్ళలేని స్థితి అండి అని ఆగిపోకు. అలాగని వెళ్ళగలం కదా అనే ధీమా కూడా పనికిరాదు. వెళ్ళగలం అనేటటువంటి ఒక ధైర్యంతో వెళ్ళడానికి సాధన చేయాలి, అది విశేషం. అందుకు మానవః అనే మాట చాలా గొప్పగా వేశాడు. మానవః అన్నాడు కానీ ఇక్కడ ఏది క్లాసిఫై చేయలేదు ఆయన. ఒక వర్ణము కానీ, ఆశ్రమము కానీ, వయస్సు కానీ, స్త్రీ కానీ, పురుషుడు కానీ ఇవేవీ చేయలేదు. మానవః అని ఒకటే మాట చెప్పాడు. ఆత్మారాముడైన వాడెవడు? మానవుడే. నువ్వు మానవుడివే. అంటే మానవుడు తప్పకుండా సాధన చేస్తే ఆత్మారాముడు అవ్వగలడు. అందుకు నువ్వు కూడా ఆత్మారాముడు కావాలి అంటే అసక్తుడవై కార్యం కర్మ సమాచార. అంతకు ముందు చెప్పిన ముక్త సంగ సమాచార అనే మాట ఇక్కడ. అయితే ఇది అసాధ్యమా అంటే నువ్వు కొంచెం ఆలోచించి ఎంత సాధ్యమో తెలుస్తుంది. ఉదాహరణకి ఇలాంటి స్థితిని నువ్వు చేసావు ఒకప్పుడు, అది ఇక్కడ అప్లై చేయి. అది ఎలాగో చెప్తున్నాడు చూడండి. అంటే ఆయన చెప్పాడని కాదు, మనం ఉదాహరణ తీసుకోవాలి. అర్జునుడి గారికి ఊర్వశి శాపం వల్ల ఒక వేషం వచ్చింది, అది మనకు తెలుసు. అదేమిటి? పేడితనం. ఈ పేడితనం వచ్చినప్పుడు ఆయన పేరేమిటి?
బృహన్నల. ఆయన నర్తనశాలలో ఉండేవాడు పాపం విరాటరాజు కొలువు వద్ద. అప్పుడు ఊళ్ళో వాళ్ళందరికీ ఆయన ఎవరు? బృహన్నల, పేడివాడు. ఈయన చేష్టలు ఎలా ఉండేవి? పేడివాడికి తగ్గట్టే ఉండే ఉపాధి లక్షణం అంతా కూడా. ఉపాధి లక్షణం అంతా పేడితనమే. ఎందుకంటే అది వేషం వేసుకు తెచ్చుకున్న పేడితనం కాదు, అది కూడా అక్కడ పాయింట్. అది ఇక్కడ కంకుభట్టుగా వచ్చినటువంటి ధర్మరాజు కానీ, వలలుడుగా వచ్చిన భీముడు కానీ వాళ్ళు వేషం వేసుకున్నారు కనుక వాళ్ళకి ఆ స్థితి లేదు. కానీ అర్జునుడి స్థితి వేరు. అతడు ఉపాధియే ఆ విధంగా మార్చబడింది శాపం చేత. అటువంటప్పుడు ఉపాధితో మమైకం చెందాడా? ఉపాధితో మమైకం చెందలేదు అతను. అక్కడ అభినయిస్తూ నాట్యం నేర్పుతూ ఆ పేడితనపు భంగిమలన్నీ చూపిస్తూ ఉన్నా అందరూ అతన్ని పేడితనము అనుకుని బృహన్నల అనే పేరు చెప్తున్నా అతడు తాను జగదేక ధానుష్కుణ్ణైనటువంటి విజయుణ్ణి అనేటువంటి స్పృహ నుంచి కోల్పోలేదు. అలాగని తాను విజయుని వలె ప్రవర్తించడం లేదు. తదుపాధిగత లక్షణంతోనే ప్రవర్తించాడు. ప్రవర్తించకపోతే అజ్ఞాతవాసం సక్సెస్ కాదు. అక్కడ ఏమాత్రం అర్జునుడిలా ప్రవర్తించడం ఫెయిల్యూరే. అందుకు ఆ కర్మను చేసేటప్పుడు, ఆ అజ్ఞాతవాసం అనే కర్మను చేసేటప్పుడు అచ్చం బృహన్న వలె ప్రవర్తించాడు. ఉపాధిగత లక్షణాన్ని అలా వాడుకున్నాడు. కానీ తను స్వభావతః విజయుడు. ఉపాధిగతంగా బృహన్నలైన స్వభావతః అర్జున పాల్గొన పార్థ కిరీటి ధనంజయ అయిన వీరుడు. అందుకే తన హృదయంలో వీరత్వం కోల్పోలేదు. తానేమిటో తనకు తెలిసి దీనంతటిని కూడా ఒక తాత్కాలికమే కదా అనేటువంటి స్థితిలో సంవత్సరం పాటు అంటకుండా ఆచరించావు. అదే స్థితిని ఇప్పుడు అప్లై చేయి. నువ్వు ఇది ఎలా చేస్తున్నావో ఆత్మారాములైన వాళ్ళు కూడా స్వాత్మతో తాదాత్మ్యం చెంది ఉపాధిగతమైన ధర్మములు శరీరం నిర్వహిస్తున్నా దానితో అంటుకోరు సుమా. ఒక పేరుతో ఒక రూపంతో వ్యవహరింపబడుతున్న ఉపాధి మనకున్నా దానితో తాదాత్మ్యం చెందకుండా ఉపాధిగతమైనటువంటి పనులు నిర్వహిస్తూనే దానికి అంటకుండా తాను దీనికి మాత్రమే పరిమితము కాని అపరిమితమైన ఆత్మస్వరూపుడను అనేటువంటి స్థితి యందు తాదాత్మ్యం చెంది తన్మయ స్థితి యందు ఉంటారు వారు ఆత్మారాములు. అందుకు నువ్వు ఆ స్థితికి వెళ్ళడానికై సాధన చేయడానికి అర్జునుడి జీవితంలోని ఈ భాగం నుంచే మనం ఉదాహరణ తీసుకోవచ్చు. ఆ విధంగా ముక్త సంగ సమాచార. అయితే కర్మను ఆచరించు అన్న మాట చెప్పగానే అదేదో తక్కువ పనిలాగా, ఈ కర్మనంతా విడిచిపెట్టి ఇదంతా వృధా అండి, ఈ కర్మలు ఇవన్నీ బంధిస్తాయి, ఇంకా ఈ లంపటాల్లో ఎంతకాలం తిరుగుతావు అని ఎవడో చెప్తాడు పాపం 4 ఉపనిషత్తులు వాళ్ళని బట్టి. అప్పుడు వెంటనే కర్మ చేయడం ఏదో సిగ్గుమాలిన పనిలాగా మనం భావించి గిల్టీనెస్ ఫీల్ అవుతాం. కానీ ఏమి గిల్టీనెస్ వద్దయ్యా అర్జున అంటున్నాడు. నిన్ను నేను కర్మిష్ఠు నుంచి కర్మయోగిగా పరిణతి చెందమన్నాను అంటే కర్మ చెయ్యడం అనేటటువంటిది ఏదో ఒక గిల్టీ అయినది అనుకోకయ్యా, ఏమీ కాదు సుమా. ఎందుకంటే జ్ఞాని అయిన వాళ్ళు కూడా ప్రవృత్తి మార్గంలో నిష్ఠ కలిగి ఉన్నప్పుడు, చూడండి ఇక్కడ జ్ఞాని అయిన వాళ్ళు కూడా ప్రవృత్తి మార్గంలో ఉన్నవారు ఉన్నారు. ఇప్పుడు సుఖమహర్షి, అదేవిధంగా జడభరతుడు, వామదేవుడు ఇత్యాదులున్న ఋషభదేవుడు మొదలైన వారు భాగవతంలో మనకు కనిపిస్తారు. వీరందరూ కూడాను పరమహంస స్థితిలో ఉండి సర్వము బ్రహ్మమయము అని విహరించిన జ్ఞానులే. వాళ్ళు అసలు ఏ కర్మ ఆచరించలేదు. కానీ అదే స్థితిలో ఆత్మారాములై జ్ఞానులై ఉన్న వారు కూడా కర్మను ఆచరించారు. కర్మను ఆచరించారని వారిని కర్మయోగులు అనడానికి లేదు. చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ వాళ్ళ కర్మని చేస్తున్నా జ్ఞానయోగులుగా ఉంటూ కర్మను ఆచరించిన వారు ఉన్నారు. అటువంటిది నువ్వు కర్మిష్ఠి అయి కర్మయోగిగా ముక్త సంగుడివై కర్మను ఆచరించమని ఎదగమని నేను చెప్తున్నాను. అటువంటి వారే కర్మను ఆచరించినప్పుడు నువ్వెంతయ్యా అన్నారు. అటువంటి వారు ఎవరు ఉదాహరణ చెప్పు అంటే ఆ ఉదాహరణ తర్వాత చెప్తున్నారు ఆయన. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థిత జనకాదయ, అది చెప్తున్నారు ఇక్కడ. జనకాదులు, జనకుడు మొదలైనటువంటి వారు మనం మొదటి రోజే ఇక్కడ చెప్పుకున్నాం. లోకేస్మిన్ ద్విధానిష్ట పురాప్రోక్తామయానగా అని. నివృత్తి మార్గం వైపు పుడుతూనే వెళ్ళిపోయినటువంటి సనకాదులు ఉన్నారు. వారందరిది ఆ ద్విధానిష్టలో ఒక నిష్ట, అది సాంఖ్యం. అటు వెళ్ళిపోయారు వాళ్ళు. అదే జ్ఞానము కలిగి
కర్మయోగమునందున్నటువంటి వారు కర్మయోగ నిష్ఠులు, వాళ్ళు ద్విధా నిష్టలో ఉన్నటువంటి వాళ్ళే. వీళ్ళు సాధన స్థితి విషయం కాదు, ఇది సిద్ధస్థితిలో ఉన్న విషయం. ఇది ఇప్పుడు మనం సాధన స్థితిలో ఉన్నాం, కర్మిష్ఠులం. సాధనలో భాగంగానే క్రమక్రమంగా మనం ముక్త సంఘ స్థితికి చేరుకోవాలి, కర్మయోగ స్థితికి చేరుకోవాలి. అందుకు ప్రయత్నిస్తాం. వదిలి అంటే సంఘము వదిలి చేయడం అనేది ఒక పెద్ద సాధన అండి. అదంత తేలికైన విషయం కాదు. అంటుకోకుండా చేయి, అంటుకోకుండా చేయి, అంటుకోకుండా చేయంటే ఎక్కడండి? అంత పోపు వేయు తుమ్మకు అంటే ఏం చేస్తాడు వాడు? పోపు వేసుకు తుమ్ములు వస్తే తప్పదు, పని చేసాక అంటుకోక తప్పదు. అంటుకోకుండా చెయ్యి, అంటుకోకుండా చెంది ఫీటా విన్యాసమా? కానీ చెయ్యొచ్చయ్యా, ట్రై చెయ్యి. అందుకు నువ్వు కర్మిష్ఠు నుంచి ముక్త సంఘ స్థితి కోసం ఆ ఆత్మారాముని లక్ష్యంగా పెట్టుకుని తత్వ విచారణ చేస్తూ క్రమంగా కర్మయోగం వైపు అభ్యాసం చేయి. వాళ్ళున్నారే జనకాదులు, వాళ్ళు సాధన అభ్యాసం కాదు, వాళ్ళు సిద్ధస్థితికి చేరిన వాళ్ళు. అయినా కర్మయోగం యందు వాళ్ళు నిష్ఠగా చేసేట. అప్పుడు వాళ్ళు ముక్త సంఘులే చేశారు. అయితే నీ ముక్త సంగత్వం ప్రాక్టీస్, వాళ్ళ ముక్త సంగత్వం ప్రాక్టీస్ కాదయ్యా, లోకం కోసం చేశారు అంతే వాళ్ళు అన్నారు. ఎందుకంటే పరమాత్మ సంకల్పం నెరవేర్చడానికి గాను వాళ్ళ కర్మయోగమును చేసినా వాళ్ళు జ్ఞానులే. జ్ఞానులైన వాళ్లే ఈ కర్మయోగం అనే మార్గాన్ని అవలంబించినప్పుడు నీకు అది తప్ప మరో గతి లేదు, అందులోనే ఉండు. అలాగని దాని తక్కువనకు వారు కూడా ఇచ్చింది. ఎందుకంటే నేను చెప్పిన మాటే అది, పురాప్రోక్తమయానుగా నేను చెప్పిన మాటలో ఉన్నప్పుడు నీకెందుకు ఎదుగులు? నేను చెప్పిందే చేస్తున్నావు. అందుకోసం కర్మయోగము కర్మాచరణ అనగానేది గిల్టీ అనుకోకు సుమా అని చెప్పడానికి కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థిత జనకాదయ. ఎందుకు చేశారు వాళ్ళు అంటే లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. నీకు ఏమీ దానివల్ల ప్రయోజనం లేకున్నా, కర్మ చేయవలసిన అవసరం లేకున్నా, చెయ్యకపోతే వచ్చే నష్టం లేకున్నా, చేస్తే ప్రయోజనము లేదు, చెయ్యకపోయినా నష్టం లేదు అనే స్థితిలో నువ్వు ఉన్నా చెయ్యాలి. అప్పుడు ముక్త సంఘ సమాచారాన్ని బోధించక్కర్లేదు. వాడు ఎలాగూ ముక్త సంఘంగానే చేస్తాడు, వాడు అంటుకోకుండానే చేస్తాడు. అలా చేసిన వాళ్ళు జనకాదులు. జనక మహారాజు, ఇక్ష్వాకువు, అశ్వపతి, అంబరీషుడు, భగీరథుడు మొదలైనటువంటి వారందరూ కూడా ఇటువంటి స్థితికి చేరిన వారు అని మనకి ఆదిశంకరులు మొదలైన భాష్యకారులు ఉదాహరణగా చెప్పారు. అంటే ఇప్పుడు ఆత్మారామ స్థితిలో ఉన్నవారు కూడా లోక సంగ్రహణార్థము కర్మయోగ నిష్ఠులవుతున్నారు అని మనకు తెలిసిపోయింది. వాళ్ళు కర్మ చేయవలసిన అవసరం లేకుండా కర్మ చేస్తారట. ఎందుకంటే మనం చేయడానికిట, మనం ఎలా చేయాలో తెలియాలి, మనం ఎలా బాగుపడాలో మనకు తెలియాలి కనుక అటువంటి వారు చక్కగా ఆచరిస్తారు. ఎందుకంటే ప్రాక్టీస్ చేసేవాడు పొరపాటో హెచ్చు తగ్గులో చేయవచ్చు, కానీ సిద్ధి పొందిన వాడున్నాడే వాడు హెచ్చు తగ్గులు చేయడు. అందుకే మాస్టర్ దగ్గర నేర్చుకోవాలి కదా, వాళ్ళు మాస్టర్స్, వాళ్ళు అంటుకోకుండా చేయగలరు వాళ్ళు. అందుకే అంటుకోకుండా చేయగలిగే వాళ్ళ చేత ముందు చేయిస్తే అంటుకోకుండా చేయడం ఎలాగో మనకు తెలుస్తుంది, అదే విశేషం. అందుకు వాళ్ళకు అక్కడ ఈ మార్గమునందు ఎందుకు ఉంచబడ్డారు అంటే లోక సంగ్రహార్థము. లోక సంగ్రహము అంటే లోకము పెడదారి పడకుండా వాళ్ళ కోసం బోధించడానికై చెయ్యడం లోక సంగ్రహార్థం. వాళ్ళు చేయకపోతే ఎవరు చేస్తారు? ఇప్పుడు ఒకడు బయలుదేరాడు గమ్యం చేరుకోవడానికి, వాడు వెంట మరో 10 మంది బయలుదేరారు. ఆ బయలుదేరినప్పుడు ఎలా వెళ్ళాలండి తోవా అని అడిగేమనుకోండి, మనకంటే ముందు కనబడ్డాడు కదా అని. నాకు ఇదే కొత్తానండి అంటే అందరూ చచ్చానురా బాబు అంటారు. కలిసి వెళ్దాం, ఎప్పుడైనా దొరక్కపోతుందా అని అంటే అలాగా. మరి అందరూ కూడా సాధకులై కూర్చుంటే మరి ఏం లాభం? అందుకు సిద్ధి పొందిన వాడు ఉంటే, కనిపిస్తూ ఉంటే వాడిని ఆసరా పట్టుకుని మనం సిద్ధిని చేరుకోగలం. అందుకే ఇదివరకే గమ్యం చేరుకున్నవాడు కూడా మన కోసమని ఈ గమనంలో ఉంటూ ఇలా వెళ్ళాలి, అలా వెళ్ళాలి, అలా వెళ్ళాలంటాడు. నీకు నిజంగా ఖచ్చితంగా తెలుసా అని మనం అడుగుతాం. ఏం లేదండి మ్యాప్ చూసి వచ్చానంటే మళ్ళీ భయమే. కాదు, నేను ఇదివరకే ఇదంతా వెళ్ళొచ్చాను, నేను అక్కడి వాడినే, అక్కడ నాకు అంతా తెలుసు, ఇది అంతా తెలుసు, ఇదంతా కొట్టిన పిండి నాకు ఈ తోవా అన్నాడు అనుకోండి, ఆ డ్రైవర్ని హాయిగా నమ్మి కూర్చోగలం. అందుకని డ్రైవర్ గారికి కూడా మనలాగే కొత్త అయితే తోవలో ఒక్కొక్కడిని అడుగుతూ వెళ్తే ఎక్కడ పడేస్తాడో ఇటు తీసుకుపోతాడు.
అందుకు సిద్ధులైనటువంటి వారు కూడా కర్మను ఎందుకు ఆచరిస్తారంటే లోక సంగ్రహార్థం. వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు మళ్ళీ వచ్చి మనతో పాటు నడవలసిన అవసరం లేదు, అయినా ఎందుకు నడుస్తున్నారు అంటే మన కోసం. అది విశేషం. అలా మనతో పాటు నడిపించేటువంటి మహాత్ముని పరమాత్మ ప్రేరేపిస్తున్నాడు. ఇక్కడ మళ్ళీ మనకి 3 కేటగిరీస్ చూడండి. బుభుక్షువులు, ముముక్షువులు, ముక్త పురుషులు అని 3 తీసుకోవచ్చు మనం. బుభుక్షువులు అంటే నువ్వెందుకు పుట్టావురా అంటే తినడానికి అని. తినడం ఎందుకురా? బతకడానికి. బతకడం ఎందుకురా? తినడానికి. ఈ జాతి ఉందే వీళ్ళని బుభుక్షువులు. తినడం అంటే నోట్లోకి పంపించడమే కాదండి, నేను ముందే చెప్పాను, భోగాలను అనుభవించడం తినడం. కనుక మనం చూస్తున్న ఈ జగతిలో ఈ బుభుక్షువుల జనాభా చాలా. చెప్పాలంటే 90% వాళ్ళు చాలామంది ఉంటారు. ముముక్షువులు, అచ్చమైన ముముక్షువుల జనాభా మహావితికితే అతి అల్పంగా ఉంటుంది. ఇక ముక్త పురుషుల కలికానికి దొరకడం కూడా మహా కష్టం మనకి. ఎక్కడో ఒక రమణ మహర్షి, ఎక్కడో ఒక రామకృష్ణ పరమహంస, ఎక్కడో శంకర భగవత్పాదులు వారు కూడా మనల్ని అనుగ్రహించదలుచుకుని జగతిలోకి వచ్చి కనిపించిన వాళ్ళు ఎందరున్నారో. జగతిలోకి వచ్చి ఫలానా ముక్త పురుషుడు పెద్ద ఆశ్రమం పెట్టాడండి అంటే వాడు ముక్త పురుషుడో ఇంకే పురుషుడో మనకు అర్థం కాదు. అతడు నిజానికి దాన్ని కూడా వేషంగా వేసుకోవచ్చు. ముందు చెప్పిన సోమర లక్షణానికి చెందినవాడు కూడా సన్యాసిగా చలామణైపోవచ్చు ఈ లోకంలో. ఈ లంపటాలన్నీ ఎవడు పడతాడండి, అందుకోసం వాటి జోలికే వెళ్ళలేదండి అంటాడు ఒకడు. వాడేదో మనం యోగి అనుకుంటాం, చాలా పొరపాటు. కొంతమంది ఈ అనుబంధాలు ఇవన్నీ కూడా అజ్ఞానజనితములు అని చెప్పి వాటి ఏవి అంటని స్థితిలో ఉన్న మహాత్ములు ఉంటారు. వాళ్ళని చూసి మరికొంతమంది ఉంటారు, వారేమిటంటే అసలు వాళ్ళకి ఏ అనుబంధాలు పట్టం. అంటే భార్య ఏమైపోయినా పర్వాలేదు, పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు, తల్లిదండ్రులు ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళ సుఖం వాళ్ళు చూసుకునే దుర్మార్గులు ఉంటారు. అటువంటి వారు కుటుంబాన్ని పట్టించుకోలేదు, ఆ ముక్త పురుషుడు పట్టించుకోలేదు. కనుక వీళ్ళందరినీ తీసుకుని ముక్త పురుషుల కేటగిరీలోకి చేరుస్తావా? ఈ ఆధ్యాత్మిక రంగం అంతా ఇంతేనండి. చాలా పదునుగా నిర్ణయించాలి, చాలా పదునుగా నిర్వచించాలి. పొరపాటును మనం అటు ఇటు బెసగేమా అనేక మంది భక్తుల కింద చలామణైపోవచ్చు, ముక్త పురుషుల కింద చలామణైపోవచ్చు. కనుక మనం బుభుక్షువులమో, మనం ముముక్షువులమో, మనం ముక్త పురుషులమో మనకే తెలుసు. అది విషయం. అసలు మన గురించి మనమే తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకు ముముక్షుత్వం రావడం మామూలు విషయం కాదు. అందుకే మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ దుర్లభం త్రజమైవేత దైవానుగ్రహేతుకం అని వివేక చూడామణిలో జగద్గురువులు మనకు సెలవిచ్చారు. భగవద్ అనుగ్రహం ఉంటే గాని ఈ 3 రావుట. ఏమిటి? మనుష్యత్వం, ముందు మనుష్యుడిగా పుట్టడం. రెండవది ముముక్షత్వం, మోక్షం కావాలనే కోరిక కలగడం. అటు తర్వాత ఆ కోరిక తీర్చే మహాత్ముడు దొరకడం, మహాపురుష సంశ్రయ. ఈ 3 దుర్లభం. ఈ 3 వచ్చాయా ఇంకా సాధనలో నువ్వు వెళ్ళవచ్చు. అందుకు ముముక్షత్వం అనేది కూడా సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు నువ్వు ముముక్షువు కనుక కర్మిష్ఠివైన నువ్వు కర్మయోగ్గా పరిణమించు. కర్మయోగం అనేది తక్కువది కాదు. జ్ఞానులు సైతము ఆ యోగాన్ని ఎలా పండించుకోవాలో చెప్పడానికి ఆచరించారని వీరిని తెలియజేస్తున్నారు. ఆ పైన ఆత్మారాములు ఎటువంటి వారు అన్నప్పుడు వారి స్థితి ప్రపంచం మొత్తాన్ని పరమాత్మ దృష్టితో పరిశీలిస్తున్నటువంటి వారు. ప్రపంచాన్ని ప్రపంచ దృష్టితో చూసేవాడు మామూలు మానవుడు, ప్రపంచాన్ని పరమాత్మ దృష్టితో చూసేవాడు పరమహంస. అతనికి అంతా పరమాత్మమయంగా కనబడుతుంది. అంతా పరమాత్మమయమైనప్పుడు తానేమయ్యాడు? ఈయనొక్కడు వేరుగా ఉన్నాడా? ఈయనెక్కడున్నాడు? ఇతడు దానిలోనే ఉన్నాడు కదా. కనుక ఇతడు దానిలోనే ఉన్నప్పుడు ఇంకా పరమాత్మకు భిన్నమంటూ ఇంకేమున్నది? ఆ స్థితి దివ్యస్థితి. ఆ స్థితిలో ఉన్నటువంటి జనకాదులు కూడా ఈ కర్మని ఆచరించే ఒక మార్గం చూపించారయ్యా. వారు ఎటువంటి వారంటే పడవ నదిలో వెళుతూ ఉన్న ఆ చుక్కాని ఉత్తరం వైపు ఎలా చూపిస్తూ ఉంటుందో వారు ఇక్కడ సంచరిస్తూ ఉన్న లోక సంగ్రహార్థం కర్మ చేస్తూ ఉన్న వారి దృష్టి ఎల్లవేళలా పరమాత్మ ఎందే ఉంటుంది. అక్కడి నుంచి చలించకుండా లోక సంగ్రహార్థమై వాళ్ళు సంచరిస్తూ ఉంటారయ్యా అని అయితే వెంటనే మనకు అనిపించవచ్చు, అంటే వాళ్ళకి ఇహలోక సుఖములేవి పట్టవా
పట్టవా అంటే వాళ్ళ అసలు సుఖమేదో పట్టుకున్నారు కనుక ఇవి పట్టలేదు వాళ్ళకి. అసలు సుఖమేది? ఆత్మయే అసలు సుఖం. అనాత్మ విషయమంతా సుఖ భ్రాంతే తప్ప సుఖము లేదు. మీరు ఎప్పుడైనా జీవితంలో ఒక్కసారి కూర్చొని నిజాయితీగా ఆలోచన కనుక చెట్టు నీటి సుఖంగా అనిపించింది కనుక దుఃఖోపశమనం సుఖం కాదు. తలనొప్పి వచ్చి తగ్గడం ఆహా సుఖం అనుకోవడానికి లేదు. అసలు తలనొప్పి లేనప్పుడు సుఖంగా ఉన్నావా? ప్రారంభం కాకముందు. అందుకు సుఖ భ్రాంతి వేరు, సుఖము వేరు. సుఖము దేని యందున్నది అంటే అనాత్మ విషయాన్ని ఆశ్రయించలేదయ్యా, ఆత్మయందే సుఖమున్నది. అది ఎలాగో అంటే తలతలలాడే తెలుపు, మరింత తెల్లని తెలుపు అని సబ్బు పెట్టి వస్త్రాన్ని ఎంత ఉతికినా అసలు వస్త్రానికి తెలుపు అంటూ ఉంటే తెలుపు కనిపిస్తుంది. అంతేగాని దీంతో ఎంత తోమినా దానికి తెలుపు లేనప్పుడు ఇది ఎక్కడి నుంచి తెస్తుంది పాపం ఈ సబ్బు మాత్రం. అందుకు సహజమైన సుఖం ఉన్న వస్తువు సుఖం ఇస్తుంది. సహజమైన సుఖం ఏమిటి? ఈ ఇంద్రియ ప్రపంచానికి ఆవల ఉన్నటువంటి పరమాత్మయే అసలైన సుఖస్వరూపుడు. దాన్ని ఆశ్రయించుకున్నటువంటి వాడికి ఇంకొక దాని వల్ల సుఖం కావాలని ఉండదు, అది లేకపోవడం వల్ల సుఖం లేదే ఉండదు. అందుకు అతనికి చెయ్యాల్సిందే లేదు, చెయ్యకూడనిదే లేదు. అటువంటి వాడు ముక్త పురుషుడు. ఇది విషయం. ఇలా ముక్త పురుషుని స్థితిని, ముముక్షువు స్థితిని, బుభుక్షువు స్థితిని కూడా మనం తెలుసుకున్నాం. జనకాదుల వంటి వారు కర్మను ఆచరించవలసిన అవసరం లేకున్నా లోక సంగ్రహార్థం ఆచరిస్తారు. ఎందుచేత అంటే ఇక్కడ ఒక అత్యద్భుతమైన శ్లోకాన్ని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. చాలా మందికి బాగా పరిచయమైన శ్లోకమే కనుకనే జాగ్రత్తగా వినాలి. బాగా పరిచయమైన శ్లోకాల వల్ల చాలా ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే తప్పుడు సందర్భాలకు కూడా కోట్ చేస్తూ ఉంటాం. దానివల్ల దాని అసలర్థం మరుగైపోతూ ఉంటుంది. పరిత్రాణాయ సాధునా వినాశాయ దుష్కృతాలు లాంటి గొప్ప శ్లోకాన్ని హీరో గారి సినిమా మీద చూపించినట్లుగా అయిపోతుంది. అక్కడ కృష్ణుడు ఏ స్టేచర్లో ఉన్నాడో అది జాగ్రత్తగా తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ మనందరికీ పరిచయమైన గొప్ప శ్లోకం యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఇక్కడ అది చెప్తున్నాడు. వాళ్ళు పెద్దవాళ్ళు కదా, ఆ పెద్దవాళ్ళని ఎవడైనా ఆదర్శంగా తీసుకుంటాడు కదా. అందుకు ఆ కారణం చేత ఎవరైతే లోకములో శ్రేష్ఠులు అనిపించుకుంటున్నారో వారు ఇంకా జాగ్రత్తగా ఉండాలి సుమా అంటున్నాడు. అది విశేషం. నేను ఆల్రెడీ శ్రేష్ఠుణ్ణి కాబట్టి నేను ఎలా ఉంటే అలా ఉంటాను, నీకు మాత్రం అది వర్తించదు అనడానికి లేదు. శ్రేష్ఠుడైన వాడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అందుకు ఈ కర్మయోగమునందు ప్రవర్తించిన జనకాదులు కర్మిష్ఠుల కంటే గొప్పగా కర్మను ఆచరిస్తారట. అది విశేషం. ఎందుకు ఆచరిస్తారు? ఆ మార్గంలో ఉన్నవాడు వీళ్ళని గమనిస్తున్నాడు గనక వాడు చక్కగా నడిచి తరించాలి గనక ఇంకా జాగ్రత్తగా నడుస్తాడు. మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు 10 మంది ఉంటే మనం ఇంకా అడుగు జాగ్రత్తగా వేయాలి. మనం కాలు ఇటు తిప్పి అటు వేస్తే ఆయన అటు తిప్పారు కదా అని అటు తిప్పుతాడు. వాడు తిప్పినప్పుడు అక్కడ ముళ్ళు గుచ్చుకుంటుంది వాడికి. అందుకు మన వెనకాల 10 మంది నడుస్తున్నారంటే మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అందుకు యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జనాః. శ్రేష్ఠుడైన వాడు దేన్ని ఆచరిస్తున్నాడో దాన్ని ఇతరులు కూడా ఆచరిస్తారు. అంతేకాదు సయత్ ప్రమాణం కురితే వాడు దేనిని ప్రమాణము అని నమ్ముతాడో దానినే లోకస్తదనువర్తతే. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళీ ఒక గొప్ప మానసిక శాస్త్రవేత్తగా కనిపిస్తాడు. మనం గతసారి చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం. శ్రీకృష్ణ పరమాత్మ గొప్ప సైంటిస్టు, గొప్ప సైకియాట్రిస్టు, గొప్ప ఫిలాసఫర్ అని. ఆయన కేవలం తత్వవేత్త మాత్రమే కాదు, మానసిక తత్వవేత్త. అసలు ఆధునికుల్ని ఆనందింపజేయడానికి ఇలాంటి మాటలంటాం కానీ తత్వవేత్తలని, మానసిక తత్వవేత్తలని, మానవ తత్వవేత్తలని ఇన్ని కేటగిరీస్ లేవండి. ఆ కేటగిరీస్ పెట్టడం వల్ల ఈ జ్ఞానం అంతా తగడబడింది మనకిలాగా. అదేదో విడదీసి చూడడం అలవాటైనటువంటి విదేశీ సంస్కృతికి చెల్లుతుంది కానీ మన సంస్కృతికి చెల్లదు. వాడు గుండెని కాలిని కూడా విడదీసి చూస్తాడు వాడు. ఇదంతా ఒక శరీరం అని గ్రహించలేక. అందుకే విడదీసి చూడడం ఆ లక్షణం. కానీ మనస్సుని బాగా ఎనలైజ్ చేస్తే అది తత్వమై కూర్చుంటుంది. అందుకు మనస్తత్వమని లేదా వేదాంతత్వమని రెండు లేదు. మనస్సుని బాగా అర్థం చేసుకుంటే అదే అసలైన వేదాంతం. వేదాంతం
బాగా అర్థం కాని వాళ్ళందరూ కూడా మానసిక రోగులే. అది విశేషం. వేదాంత తత్వం తెలియని వాళ్ళందరూ మానసిక రోగులే. ఆ తత్వమే అసలైన మందు. అది లభించనంత వరకు కూడా మనం రోగులమే. అది కృష్ణ పరమాత్మ తర్వాత చెప్తాడు, విగత జ్వర అని వస్తుంది. మనకి రోగం లేకుండా ఉండాలంటే వేదాంతం తెలుసుకో. అందుకు మనకి మానసిక వ్యాధిగ్రస్తుల కోసం ఇక్కడేమో మెంటల్ హాస్పిటల్ పెట్టామండి అంటాడు ఎవడు. అంటే మనలా ప్రవర్తించట్లేదు కనుక వాడిని తీసుకెళ్ళి మళ్ళా ప్రవర్తించేలా చేయించి తీసుకొచ్చేస్తాం. కానీ మనం కూడా మానసిక రోగులమే. అయితే మన చుట్టూ ఉన్న వాళ్ళే కనుక మనకు వేరే హాస్పిటల్ ఎక్కర్లేదు. అందుకోసం వాళ్ళతో కలిసి బ్రతికేయడం చేతనైంది మనకి. అసలు మన మనస్సును పరిశీలిస్తే ఇంత తేలిగ్గా కనిపిస్తూ మనకి నిజంగా సుఖపడట్లేదు, వీటిల్లో సుఖం లేదు. పైగా అవతల వాడు ఇదే పని చేస్తే ఎంత సిల్లీ అంటామే మనం. మరి అదే పని మనం చేస్తూ సిల్లీ అనుకోలేకపోతున్నామే. అక్కడే తెలుస్తుంది మనకి మనం ఎటువంటి వాళ్ళము. అందుకు కృష్ణుడు చెప్తున్న మాటలున్నాయే, మనస్తత్వాన్ని మానవతత్వాన్ని కాచి వడబోసి చెప్పేటటువంటి గొప్ప విషయం. అయితే పరమేశ్వరుడు కనుక ఆయన కాచి వడబోసి ఎక్కర్లే, ఆయనకు అన్నీ తెలుసు. అందుకు ఇక్కడ గొప్ప మాట చెప్తున్నాడు. అసలు ఈ లోకం యొక్క లక్షణం ఒకటి ఉన్నది. తానంతా తాను నడిచే కన్నా ఒకడు ఫాలో అయిపోతే బాగునుకునే వాళ్ళే ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. ఇది లోకం యొక్క లక్షణం అయ్యా. అది అనుకరించేవాళ్ళు అనుసరించే వాళ్ళే ఎక్కువ. అనుసరించబడేటట్లుగా అనుకరింపజేసేటట్లుగా చేసేవాళ్ళు అతి తక్కువ ఉంటారు. ఇది లోక లక్షణం. అందుకు అనుకరించేవారు అనుసరించేవారు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. అందుకు లీడర్స్ కావాలి. లీడర్స్ అంటే లీడ్ చేసేవాడు కావాలి. అనుకరింపజేసేవాడు అనుసరింపజేసేవాడు ఉండాలి. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ లక్షణం ఉన్నదే, అనుకరించే లక్షణం అనుసరించే లక్షణం, దీనిని ఇద్దరు వాడుకుంటారట. ఎవడు అంటే ఒక దుర్మార్గుడు వాడుకుంటాడు, ఒక జ్ఞాని కూడా వాడుకుంటాడు. దుర్మార్గుడు ఎలా వాడుకుంటాడంటే 4 వేషాలు వేసి తాను గొప్పవాడిగా భ్రమింపజేసుకుని తన వెంట 10 మందిని తీసుకువెళ్ళి కాననివాని నూతగుని కాననివాడు విశిష్ట వస్తువు కానని భంగి అని తాను పతనమవడమే కాకుండా 10 మందిని అందులో తోస్తాడు. వాడొక ప్రయోజనం కోసం పుట్టాడు. ఎందుకు? వీళ్ళందరినీ అక్కడ తోసేయడానికి. మరొకరుంటారు, స్వయం తీర్ణ పరాంతారయతి, తాము తరించి ఇతరులను తరింపజేయవారు. అంతేగాని మనందరం కలిసి తరిద్దామనేవాడు కాదు వాడు. స్వయం తీర్ణ పరాంతారయతి, తాను తరించి ఇతరులను తరింపజేయవాడు. అది విశేషం. ఆ తరింపజేయవారే జనకాదులు. వీళ్ళని అధికారిక పురుషులు అని అంటారయ్యా అంటారు. మరి ఆత్మారాములని స్థితిని వర్ణించావు. ఆ స్టేచర్కి చెందిన వాళ్లే జనకాదులు అని చెప్పావు. వాళ్ళు మరి సుఖమహర్షి మొదలైన వాళ్ళ వల్ల వెళ్ళిపోలేదే. వాళ్ళు ఎందుకు రాజ్యము మొదలైనవన్నీ చేస్తున్నారు? ఇన్ని మధ్యన ఎలా మనగలిగారు అంటే నీకు చెప్పడానికి, ఇన్నిటి మధ్య కూడా ఉండి సాధించచ్చు అని నీకు చెప్పడానికి మనం ముందు చెప్పినట్లుగా ఇటు తిరిగినా అటు తిరిగినా కొరికి గాయం చేసే దంతాల మధ్యన నాలికలాగా ఇన్ని రాజబాధ్యతల మధ్య కూడా అంటకుండా సమర్థంగా నిర్వహించడం ఎలాగో మనకు నేర్పడానికి వాళ్ళు ముక్త సంఘ సమాచారం. అలాంటి వాళ్ళు ఉన్నారయ్యా జనకాదులు. వాళ్ళని చూసి వెళ్ళు, వాళ్ళు శ్రేష్ఠులు. అటువంటి శ్రేష్ఠుల్ని అనుసరించడం. అందుకు ఆ శ్రేష్ఠుడు ఎలా ఆచరిస్తాడు? నాకేమీ అవసరం లేదు కనుక నేను ఎలా పడితే అలా ఆచరిస్తానని కాకుండా నన్ను గమనిస్తూ చాలామంది ఉన్నారు కనుక లోక సంగ్రహార్థం నేను ఇంకా జాగ్రత్తగా వెళ్ళాలి అని ఉంటాడు. అందుకు శ్రేష్ఠుడైన వాడు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఇది ఆధ్యాత్మిక స్థాయిలో మనం చెప్పుకున్న విషయం. దీన్ని ఇప్పుడు మామూలు అన్ని స్థాయిల్లో పరిశీలిద్దాం. ఎందుకంటే భగవద్గీత అన్ని స్థాయిలకి సమాధానం చెప్తుంది. ప్రతి రంగంలో కూడా ఇది వర్తిస్తుంది. ప్రతి రంగంలో ఆ రంగంలో పేరు పొందినవాడు ఒకడు ఉంటాడు. అంతే కదా. పేరు పొందినవాడు ఒకడు ఉన్నప్పుడు వాడిని అనుసరించేవాడు వాడిని అనుకరించేవాడు ఒకడు ఎప్పుడూ ఉంటూ ఉంటాడు. ఎందుకంటే జగత్ అనేదే లక్షణం. అది ఒక మోడల్ కావాలి ప్రతివాడికి కూడా, ఒక ఆదర్శం కావాలి, ఒక ఐడియల్ కావాలి. వాడికి ఐడియలిజం అంటాం. ఎదురుగా కనబడాలి ఒక మోడల్. అందుకు నన్ను మోడల్గా కొంతమంది ఎంచుకున్నారు అనగానే అదొక హెచ్చరిక అని అర్థం. ఇంక నువ్వు ఎలా పడితే అలా తిరగడానికి వీల్లేదునైనా చాలా జాగ్రత్తగా ప్రవర్తించు.
ఏమాత్రం ఏమరపాటకూడదు. వాడు అత్యంత జాగరూకుడై ఉండాలి సుమా. ఎందుకంటే వీడు తేడా చేసేడా వెనకాల వాళ్ళందరూ దెబ్బతింటారు. అందుకు అటువంటి వాడు తనకు అవసరం లేకున్నా వాళ్ళ కోసం ఇంకా జాగ్రత్తగా ప్రవర్తించాలి. ఒక గురువుగారు వేదం నేర్పుతున్నారు, ఏదో శాస్త్రమో వేదమో. ఆయన దగ్గర 10 మంది శిష్యులు ఉన్నారు. అయితే గురువుగారు పాఠం చెప్పడానికి వస్తూనే నస్యం డబ్బా పట్టుకొచ్చేవారు. ప్రతి పనస చెప్తూ నస్యం పిలిచేవారు. ఎక్కడ తుమ్ముని కంట్రోల్ చేసుకోవాలో, ఎక్కడ తుమ్ముని కంట్రోల్ చేసుకోకూడదో ఆయనకి తెలుసు. ఇక శిష్యులు ఆయన వేదం ఏం నేర్చుకున్నారేమో కానీ నస్యం డబ్బా పట్టుకురావడం, నస్యం పిలిచడం మాత్రం నేర్చుకున్నారు. అప్పుడు గురువుగారు జాగ్రత్త పడ్డారు. అమ్మో, వీళ్ళకి వేదం కన్నా నస్యం డబ్బా తొందరగా వస్తుందని. ఎందుకంటే అది చాలా సులభం వేదం కన్నా. అందుకు వాడికి అవసరం లేకున్నా పిల్లవాడి కోసం వీడు జాగ్రత్తగా ప్రవర్తించాలి. అది చెప్పడం. యజ్ఞదాతరతి శ్రేష్ఠ తత్తదే వేతరోజన. అందుకు వీడు ఉదయాన్నే 8ంటికి లేచి తెల్లవారుజామున లేవాలనైనా అని నువ్వు 8ంటికి చెప్తా పిల్లలు లేవడు. మరి నువ్వు ఎప్పుడు లేస్తున్నాను ఆయన అంటాడు. అందుకోసం వీడికి అవసరం ఉన్నా లేకున్నా వీడు లేచినప్పుడే వాడికి చెప్పే అర్హత వస్తుంది. ఇలా మనకు అనేక ఉదాహరణలు చెప్పబడుతూ ఉంటాయి. పైగా తాను ఆచరించలేని దానిని ఇతరుల చేత ఆచరింపజేయడం మహా కష్టం అండి. అందుకు చెప్పి చేయించడం కాదు, చేసి చేయించడం చాలా గొప్ప విషయం. ఆ విషయంలో పరిణతి చెంది ప్రవర్తించాలి. ఇది శ్రేష్ఠునికి అత్యంత కర్తవ్యం. అందుకు ప్రతి వాడిని గమనించే వాళ్ళు కొంతమంది ఉంటారని తెలుసుకుని వాడు అత్యంత జాగరూకుడై ఆ గమనించేవారు తప్పుదారి పట్టకుండా ఉండేలా చూడాలి. ఇటు పిల్లవాడికి సత్యమనే పలుకుము అని బోధించి ఆడు తర్వాత ఎవరైనా ఇంటికి వస్తే లేదని చెప్పరా అని చెప్పి, పైగా ఇతరుల సొమ్ము పాము వంటిది అని చెప్తూనే అక్కడికి వెళ్ళి ఆ కూరగాయలు తీసేటప్పుడు వాడికి కనబడకుండా కింద వంకాయ కూడా బ్యాగులో వేసి లేకపోయేవా అని అనడము, లేకపోతే ఆ పిల్లవాడిని మార్కెట్కి తీసుకెళ్ళినప్పుడు ఈయనే ఆ పని చేసి పిల్లవాడికి మహాదర్శంగా మిగిలిపోతే ఎంత ప్రమాదం అండి. అందుకు ప్రతి వాడిని గమనించేటువంటి వాళ్ళు ఉంటారు కనుక శ్రేష్ఠుడైన వాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక గురువు గారి వెనకాల శిష్యులందరూ గంగా స్నానానికి వెళ్ళేట. గంగా స్నానం ఎలా చేయాలనేది కూడా శాస్త్రం ఉంది. ఎలా చేయాలి, గురువుగారు ఎలా చేస్తే అలా చేయాలి. ఇది బాగుంది శుభ్రంగా. అప్పుడు వెళ్ళి శాస్త్రం ధర్మసింధు తీసి, నిర్ణయ సింధు తీసి, పురాణాలు వెతికి బాధ అన్నిటికన్నా గురువుగారు ఎదురుగా ఉండడం చాలా మంచిది. పైగా శాస్త్రాలు తిరిగిస్తే చాలా కష్టంట. ఎందుకంటే ఒక్కొక్క శాస్త్రం ఒక్కొక్కలా చెప్తుంది. పైగా శాస్త్రాల్లో ఎప్పుడు ఏది అన్వయించుకోవాలనేది ఒకటి ఉంది. అది తెలియకపోతే చాలా ప్రమాదం. ఫలానా పుస్తకంలో ఫలానా చెప్పారు కదండి అని ఏదో మధ్యలో తీస్తే చాలా కష్టం. మధ్యలో తీయడం కుదరదు. దాని ముందు వెనకలు చూడాలి ఏం చెప్పాడనేది. అందుకు దేశము, కాలము, పరిస్థితి ఇవి. అందుకే శృతయశ్చ భిన్న మతయశ్చ భిన్న. వేదముల్లోనే ఒకదానికి పొంతన కొద్దని సూక్తాలు ఉన్నాయి. పోనీ స్మృతయశ్చ భిన్న. ధర్మశాస్త్రాలు తీద్దామా అంటే అవి తలోరకంగా చెప్తున్నాయి. మరి ఏంటి మనకు దారి అంటే వ్యాసుడు చెప్తాడు, పెద్దల దారే మన దారి. మహాత్మా ఏన గతస్స పంథా అని చెప్పాడు. మహాత్ములు ఏది వెళ్తారో అదే మన యొక్క మార్గం. ఇది చాలా సులభం. 10 మంది నడిచిన బాటే గొప్పగా ఉంటుంది మనకి. అంతే కదా, ఇందాక చెప్పినట్లు అనుకరించే వాళ్ళ సంఖ్య ఎక్కువ. అడవిలోకి వెళ్ళేమనుకోండి, ఏది దారి అంటే ఎక్కడైతే గడ్డి కూడా మొలవదో ఆ దారి మన దారి. ఎందుకంటే అక్కడికి 10 మంది నడిచారు గనక మనము దాంట్లోకి వెళదా ఉంటాం. ఎందుకంటే మనిషి అడుగు వేస్తే గడ్డి కూడా మొలవదు. అలాంటివి ఉంటాయి. అంటే కాలిబాటు కూడా కనిపిస్తే హాయిగా అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతాం. అందుకు మహాత్ములు దారులు వేస్తూ వెళతారు, దాన్ని అనుసరిస్తూ వెళ్ళేవాళ్ళు ఉంటారు. అందుకు అనుసరించే వాళ్ళు ఉన్నారు అన్నప్పుడు నడిచేవాడు మరింత జాగ్రత్తగా నడవాలి. వాడు పరుగులు తీయగలిగేవాడు, అటు ఇటు ఎగరగలిగేవాడు, ఊగేవాడైనా ఆ వెనక వాళ్ళకి ఆ స్థితి ఉందో లేదో తెలుసుకుని వాళ్ళు పడిపోకుండా వీడి ముందు జాగ్రత్తగా నడవడం నేర్చుకోవాలి. ఆ గురువుగారు ఇలా గంగా స్నానానికి వెళ్ళినప్పుడు శిష్యులందరూ ఆయన అనుసరించారు. ఆయన అర్ఘ్యం ఇచ్చి లేచాడు. ఆ వెనకాల కూడా పంచముడి వేసుకునే ఉన్నాడు ఆయన. కానీ ఆ లేచేటప్పుడు ఆ పంచముడి వెనకది కొంచెం విడింది. విడగానే ఓహో ఇక్కడ ఇలా లేవగానే విడదీయాలన్నమాట. వెనకాల అందరూ విప్పుకున్నారట. ఈయన చూశాడు, ఇంతగా నన్ను అబ్జర్వ్ చేస్తున్నారా, అందుకు నేను ఇంకా జాగ్రత్తగా ఉండాలని తెలుసుకున్నారట. అంటే శిష్యులు గురువు గారికి అంత పాఠం నేర్పారు చూడండి.
ఇంకా జాగ్రత్తగా ఉండు నాయనా అని. అందుకే గురువు గారు గొప్ప పాఠాలు నేర్పేవాళ్ళు ఎవరంటే శిష్యులే. వాళ్ళ కోసం ఇంకా జాగ్రత్తగా ఉంటాడు వాడు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. అందుకే పెద్దవారైన వారికి బాధ్యత కూడా పెద్దదే. అంతేగాని పెద్దవాళ్ళం అని చెప్పి కాళ్ళ మీద కాళ్ళు వేసి కూర్చుంటే చాలదు. పెద్దవారైన వాళ్ళకి బాధ్యత మరింత పెద్దదయిందనమాట. ఎందుకంటే గతానుగతికో లోకః, ఇది నిరంతరం ఉన్నటువంటి పరమసత్యం. ఈ లోకమంతా గతానుగతికమయ్యా, ఇది లోక లక్షణం. అందుకు అత్యంత జాగరూకతతో ఉండాలి అని ఇంత చక్కగా మనకి చెప్పి ఈ సత్యాన్ని ప్రమాణీభూతంగా చూపించి మళ్ళీ ఇక్కడ ఒక పెద్ద చిక్కు వచ్చిందండి. శృతులు భిన్నం స్మృతులు భిన్నం కనుక మహాత్ములు వెళ్ళే దారే వెళితే బాగుండు అంటే ఎవడు మహాత్ముడు ఎవడు నిర్ణయించగలడు? ఒక పెద్ద చికాకు. ఒక్కొక్కడి మహాత్ముడు. ఇవన్నీ చిక్కులే ఆధ్యాత్మిక రంగంలో ఎక్కడికక్కడికి తేలిపోతున్నట్టు కనిపిస్తూనే ఉంటుంది, మళ్ళీ ఇంకో దగ్గర పడుతూనే ఉంటుంది. ఎందుకు? అందులో ఉన్నటువంటి దోషమేమీ లేదు. ఇక్కడున్నది అదంతా కూడా మొత్తం కావలసినంత మోహం, కావలసినంత శోకం ఉండడం వల్ల అప్పటికప్పుడే అర్థమైపోతున్నట్టుండి మళ్ళీ అప్పటికప్పుడే కప్పేస్తూ ఉంటుంది ఈ ముసురు. అందుకే ఇంత కృష్ణుడు ఒకసారి చెప్పి అమ్మయ్య చెప్పేశాను పూర్తయిపోయింది అనుకుంటూ ఉంటే మళ్ళీ అర్జున ఉవాచారు మొదలవుతుంది. ఆయన గారికి మళ్ళీ పుట్టుకొస్తుంది డౌట్. కానీ ఆ ఓపిక పరమాత్మకే ఉన్నది. అందుకు ఎంత చక్కగా అరటి పండు ఒలిచి పెట్టినట్లుగా చెప్తున్నాడు. అయ్యా, జనకాదుల గురించి నేను చెప్పాను. జనకాదులందరూ సాధన చేసి సిద్ధి పొందిన వాళ్ళు, అయినా వాళ్ళు అవసరం లేకుండా చేస్తున్నారు. ఎందుకంటే శ్రేష్ఠులైన వారిని అనుసరిస్తారు కనుక. వాళ్ళ విషయం వదిలి అసలు సాధనా సిద్ధి గొడవలేమీ లేకుండా సిద్ధై నేనై ఉన్న నేను మాత్రం ఏం చేస్తున్నా? నేనేం చేశా? నీ రథం తోలుకుంటూ ఇక్కడి దాకా తెచ్చాను నేను. నువ్వో ఈ యుద్ధమే నీచకర్మ, నేను వెళ్ళి అడుక్కుంటాను అంటున్నావు. ఆ పాటి తెలివి ఇక్కడి దాకా తీసుకొచ్చి నాకు లేదనుకున్నావా? రథం తోలి నాకు లేదనుకున్నావా? అసలు నీకు యుద్ధం చేయాల్సిన అవసరం ఉన్నది, నాకు ఆ అవసరం కూడా లేదే. నాకు కర్తవ్యము లేదు. కర్తవ్యము అంటే చెయ్యాలి అనేది లేదు. చెయ్యకపోతే నాకు నష్టము లేదు, చేయడం వల్ల లాభము లేదు. అలాంటి నేనే చేస్తున్నప్పుడు ఇంకా నువ్వు కర్మ నుంచి వెనక్కి వెళతానంటే ఏం కుదురుతుందయ్యా అని అటు ఇటు కాకుండా తననే ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎప్పుడైనా చూడండి, విషయం చెప్పేటప్పుడు అలా విషయం చెప్తే కొంత అర్థమవుతుంది, ఉదాహరణ చెప్తే ఇంకా అర్థమవుతుంది. ఆ ఉదాహరణ ఎక్కడి నుంచే తెచ్చే కన్నా తన జీవితంలోంచే తీసి చూపిస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక్కడ కృష్ణ పరమాత్మ తానే ఉదాహరణగా చూపిస్తున్నాడు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్తయేవ చ కర్మణి. పార్థ నమే అస్తి కర్తవ్యం అంటూ అర్జున, నాకు కర్తవ్యం అంటూ ఏమిటి లేదు సుమా. ఎక్కడ ముల్లోకాల్లో నాకు చెయ్యాల్సిందంటూ ఏమీ లేదు. అలాగే నేను పొందనిది ఏదీ లేదు. ఇది చేయడం వల్ల ఈ లాభం కనుక చేస్తున్నాను. కర్తవ్యం లేకపోవచ్చు, లాభం ఉండొచ్చా? మనం కర్తవ్యమును కొన్ని చేస్తాం, లాభం అనుకుని కొన్ని చేస్తాం, నష్టం వస్తుందేమో చెయ్యకపోతే అని కొన్ని చేస్తాం. అంతే కదండి. 3 రకాలుగా ఉంటాయి మన పనులు. ఒకటి చెయ్యాలి కనుక చేయడం, 2 లాభం ఉందని కనుక చేయడం, కొన్ని చెయ్యకపోతే ఏమొస్తుందో అని చేయడం. ఇలాంటివి ఉంటాయి మనకి. అందుకు అన్ని రకాల పనులు మనం చేస్తాం. కానీ ఈ 3 నాకు లేవన్నాడు ఆయన. నా కర్తవ్యము లేదు, పొందవలసినది లేదు, పొందలేనిది లేదు, పొందనిది లేదు నేను. ఎందుకంటే పరిపూర్ణుడును ఆప్తకాముడును అయినటువంటి నేనే ఈ కర్మల యందు ఉన్నాను అంటే ఎందువల్ల ఉన్నానో ఆలోచించుకో అని చెప్తున్నాడు. ఇక్కడ శ్రీకృష్ణుడు శ్రీకృష్ణునిగా ఈ మాట చెప్తున్నాడా అనేది ప్రశ్న కాదు, పరమేశ్వరుడిగా చెప్తున్నాడు ఈ మాట. అది రహస్యం. పరమేశ్వరుడిగా చెప్తున్నాడంటే ఈ అవసరాలేమీ లేకున్నా నేను కర్మ చేశాను అంటే అర్థం కృష్ణుడిగా చేసిన కర్మలన్నీ చెప్పడం కాదు, పరమేశ్వరుడిగా చేసిన కర్మలు. పరమేశ్వరుడిగా చేసిన కర్మలు ఏమిటి? సృష్టి స్థితి లయలు. ఈ సృష్టి స్థితి లయలన్నీ చేసి ఈ సృష్టిలో సూర్యుడిని చంద్రుడిని వీళ్ళందరినీ నడుపుతున్నాడంటే వీళ్ళందరినీ మనకివ్వడం వల్ల ఆయనకేం ప్రయోజనం చెప్పండి? ఆయనకేం లాభం చెప్పండి?
పోనీ మనకి ఇచ్చి ఓహో వీళ్ళు ఆనందిస్తున్నారని ఆనందిస్తాడా? అది అక్కర్లేదు ఆయనకి. పరిపూర్ణుడైన ఆయన ఈ జగద్రచన అనే పని ఎంత జాగ్రత్తగా చేస్తున్నాడో గమనించండి. ఎక్కడ ఏమాత్రం బెసగనియట్లేదు. నక్షత్ర గ్రహ తారకల్ని ఎంత చక్కగా నడుపుతున్నాడు. ఉదయము, అస్తమయం, ఋతుచక్రం వీటన్నిటినీ ఎంత చక్కగా నిర్వహిస్తున్నాడు. ఏం ఎంటర్టైన్మెంట్ కోసమా? లేక తనకి ఏదైనా లాభం ఉందా? లేక చెయ్యకపోతే నష్టం ఉందా? మరి ఎందుకు చేస్తున్నాడు స్వామి అంటే, ఇదిగో మనం ధరించడం కోసం చేస్తున్నాడు, తనకు అవసరం లేకున్నా. అలా పరమేశ్వరుడైన ఆయనే ప్రపంచ నిర్వహణ అనే పని పెట్టుకుని నిర్వహిస్తున్నప్పుడు ఈ ప్రపంచంలో ఒక భాగమైన నువ్వు పని నుంచి తప్పించుకుంటానంటే ఎలా కుదురుతుందయ్యా అని ఈ మాటకు అర్థం. అందుకని కృష్ణుడు కూడా ఎలా ప్రవర్తించాడని చెప్పడం మాత్రమే కాదు, అది లేదని కాదు, అది చెప్తాం. కృష్ణుడిగా ఆయన ఎంత చక్కగా నిర్వహిస్తూ వస్తున్నాడో తనకు అవసరం లేకుండా కర్మ అనేటువంటిది. ఇక్కడ ఈ శ్లోకం దగ్గర ఆగుదాం. దీని లోతు ఎంతటిదో రేపు తెలుసుకుందాం. అంటే రేపు మనకు అవకాశం లేదు, ఎల్లుండి తెలుసుకుంటున్నాం. కారణం ఏంటంటే ఒక పాజ్, విఘ్నం అనుకోవద్దు దయచేసి. బ్రహ్మ విద్య ఇలా నేర్చుకుంటేనే చాలా బాగుంటుంది. ఇక్కడి వరకు ఆయన ఒక వివరణ ఇచ్చి ప్రబోధం ఇచ్చేశాడు. ఏమని? తస్మాద్ అశక్త సతతం అనేది కన్క్లూజనే ఇక్కడ. అది చెప్పి ఇప్పుడు దాని వివరణ ఇవ్వబోతున్నాడు. జ్ఞానులైనటువంటి జనకాదులు ఏ విధంగా కర్మయోగాన్ని అవలంబించారు అనే దాన్ని చెప్పి కర్మయోగం యొక్క ఆదర్శాన్ని అందులో ప్రతిష్ఠిస్తూ చూపిస్తున్నారు. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థిత జనకాదయ లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. లోక సంగ్రహాన్ని దృష్టిలో పెట్టుకుని జనకాదులు ఎలా ప్రవర్తించారో అది గమనించైనా నువ్వు కర్మ చేయాలి సుమా. నువ్వు కర్మిష్ఠుడివి, కర్మాచరణ పరాయణుడు, కానీ పెద్ద జ్ఞానిలా మాట్లాడుతున్నావు. జ్ఞానులైనటువంటి జనకాదులై సక్తత లేకుండా కర్మయోగాన్ని అవలంబించారే లోక సంగ్రహార్థం. నువ్వు నిజంగా ఆ స్థాయికి చెందినట్లు భ్రమించినట్లయినా సరే నువ్వు కర్మను ఆచరించవలసిందే. అది అంత చక్కగా ఎటు నుంచైనా అతన్ని కర్తవ్యోన్ముఖుణ్ణి చేయడమే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఉద్దేశం. అందుకే ఈ మాటను చెప్పి ఒక అత్యద్భుతమైనటువంటి మానవ మనస్తత్వాన్ని బాగా పరిశీలించి ఉపదేశించినటువంటి మాటని మనం మొన్నటి రోజున ఈ శ్లోకంలో చెప్పుకున్నాం. యజ్ఞదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః స యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అని. శ్రేష్ఠుడైన వాడు దేన్ని ఆచరిస్తాడో దాన్ని ఇతరులు అనుసరిస్తారని, అతడు దేన్ని ప్రమాణంగా స్వీకరిస్తాడో దాన్ని ఇతరులు ప్రమాణంగా తీసుకుంటారు గనక శ్రేష్ఠుడు అని ఏ రంగంలో ఎవడనిపించుకుంటున్నాడో వాడు మరింత జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిస్తున్నాడు. ఇది ఒక హెచ్చరికే కానీ స్తుతివాక్యం కాదు. శ్రేష్ఠుడైన వాడిని 10 మంది అనుసరిస్తారంటే ఓహో చాలా గొప్ప విషయం అనుకోవడం కాదు. 10 మంది అనుసరిస్తారు కనుక శ్రేష్ఠుడు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా అనే హెచ్చరిక ఇందులో చూపించి, నేను ఇంతవరకు జ్ఞానులు యోగులు విషయం చెప్పాను. అసలు జ్ఞాన యోగా మొదలైన స్థితులకు అతీతుడను పరమాత్మను నిర్లేపుడను అయినటువంటి నేను కూడా నా కర్తవ్యాన్ని ఎలా ఆచరిస్తున్నానో చూస్తున్నావా? నువ్వు గమనించావా? నమే పార్థాస్తి కర్తవ్యం త్రిశులోకేశ కించన నానవాప్తమవాప్తవ్యం వర్తయేవచ కర్మణి. నా కర్తవ్యము లేదు, అదేవిధంగా పొందనిది లేదు, పొందవలసింది లేదు, పొందకూడనిది లేదు. సర్వపరిపూర్ణుడైన నేను కూడా కర్మను చేయడం గమనించావా? వర్తయేవచ కర్మణి. ఎందువల్ల నేను చేస్తున్నానో చెప్తానన్నాడు. ఇక్కడ స్వామికి ఆప్తకాముడని, ఆత్మకాముడని, అకాముడని ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఆప్తకాముడు అన్నీ పొందినటువంటి వాడు ఆయన. పైగా బాహ్య వస్తువుల వల్ల ఏదో పొందవలసిన స్థితులు లేడు ఆయన. ఆత్మకాముడు. అకాముడు ఏ కోరిక లేనటువంటి వాడు అని వేదము ఆప్తకామ, ఆత్మకామ, అకామ అని స్వామిని ప్రస్తుతించింది. అయినప్పటికీ నేను చేస్తున్నాను అని అన్నప్పుడు అవతారాది కృత్యములు మనకు ఒక్కసారి గుర్తుకొస్తాయి. చెప్తున్నవాడు కృష్ణుడు గనక కృష్ణావతారమే మనం ప్రధానంగా పరిశీలిస్తాం. కృష్ణుడు ఏ విధంగా కర్మను ఆచరించాడు అన్నప్పుడు మనం ఆయన బాల్యం నుంచి చూసినట్లయితే తన ఉపాధికి ఉచితమైన కర్మను తాను ఆచరించాడు. కృష్ణ పరమాత్మ అన్నాం గనక పరమాత్మ స్వభావాన్ని ప్రకటించే అవతారం అయినప్పటికీ కూడా
మానవుడిగా అవతరించాడు గనక మానవునికి ఏ ఏ ధర్మములు అవసరమో అవన్నీ చక్కగా పాటిస్తూ ఉన్నాడు. ఆయన పాటించకపోతే అడిగేవాడు లేడు. నేను ప్రభువుని అన్న ఎవరేమనగలరు? అయినా పాటించేట. ఎందుకంటే కృష్ణుడంతటి వాడే అలా చేసినప్పుడు ఇంకా మేమేమిటి అంటారు. ఇప్పటికే అంటున్న వాళ్ళు ఉన్నారు సరిగ్గా అర్థం చేసుకోలేక. ఆయన యొక్క లీలని సరిగ్గా అర్థం చేసుకోవడం కాదు, సరిగ్గా చదవడం కూడా లేదు. కాలక్షేప రాయుళ్ళు ఉన్నారే, వాళ్ళందరూ మహావతారాన్ని వీళ్ళే ముందు విమర్శిస్తారు. రాముడు అంత గొప్పండి, కృష్ణుడు అంత గొప్పండి అని. వీడేం చదివాడని, ఏం పరిశీలించాడని రాముడిని శంకించడానికి, కృష్ణుడిని శంకించడానికి? అసలు వీడి జీవితం గురించే వీడు సరిగ్గా అధ్యయనం చేయలేదు ఇంతదాకా. రామకృష్ణుల గురించి చెప్పడానికి, మాట్లాడడానికి వీడికి ఏమున్నది? అయినా ప్రశ్నిస్తున్నాడు. ఎలా ప్రశ్నించినా రాముడు కృష్ణుడు ధర్మానికి ఎప్పుడు లొంగే ఉన్నారు. ధర్మవర్తనులు, వారి ధర్మాన్ని సందేహించడానికి కూడా లేదు. సత్పురుషుల ధర్మం అత్యంత సూక్ష్మం. ఎందుకంటే ఆదర్శం ప్రతిష్ఠించడానికే వచ్చినవాడు ఆయన. ఆయనకు అసలు రావాల్సిన అవసరం లేనటువంటి వాడు. మరొకటి, అవతరించవలసిన అవసరం లేనివాడు అవతరించాడు. ఒక కృష్ణునిగానైనా ఎన్ని అవతారాలు ఎత్తాడో, ఎన్ని పనులు చేశాడో. అన్ని పనులు చేయవలసిన అవసరం ఏముంది? మనం ఒక్క రోజులో 10 అవతారాలు ఎత్తుతాం. ఎందుకు ఎత్తామంటే బోర్డు అవసరాలు మనకి. అప్పటికప్పుడే నవ్వుతాం, అప్పటికప్పుడే ఏడుస్తాం, అప్పటికప్పుడే అభినయిస్తాం. ఇన్ని వేషాలు ఎందుకయ్యా అంటే కోటి విద్యలు కూటి కొరకయ్యా అని మనకు ప్రయోజనం ఉన్నది. కానీ భగవానుడికి ప్రయోజనమేమున్నది? అయినా ఎందుకు చేస్తున్నాడు? ఏ ప్రయోజనము లేని నేనే చేస్తున్నప్పుడు తరించాలి అనే ప్రయోజనంతో పుట్టిన జీవుడివి నువ్వు మానేస్తే ఎలాగా? అది స్వామి చెప్తున్న మాటలో ఉన్నటువంటి ఆంతర్యం. నేను ఎందుకు చేస్తున్నాను అంటే, యది హ్యయం నవర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. యది హ్యయం నవర్తేయం, ఒకవేళ నేను కానీ కర్మను అనుసరించకపోతే అది ఎలాగా అని చెప్తున్నాడు చూడండి. జాతు కర్మణ్ యతీంద్రితః. ఈ మాట చాలా గొప్ప మాట అండి. అతంద్రితః, ఇది కృష్ణుడు చెప్తున్న మాట, మనందరికీ బోధిస్తున్న మాట. అతంద్రితః అంటే కునుకుపాటు లేకుండా అని భాగ్యార్థం. అంటే ఏమరపాటు లేకుండా అని అసలు అర్థం. అంటే అజాగ్రత్త లేకుండా అని అర్థం అన్నమాట. అజాగ్రత్త లేకుండా అత్యంత జాగరూకుడనై జాతు కర్మణి వర్తేయం, కర్మయందు ఎల్లప్పుడూ నేను వర్తిస్తున్నాను, అజాగ్రత్త లేకుండా అన్నాడు. జ్ఞాని అయిన వాడు కర్మయందు ఎలా ఉంటాడంటే ఏమరపాటు లేకుండా చాలా హెచ్చరికగా ఉంటాడట. కర్మ అనుష్ఠానపరుడికి కానీ కర్మయోగికి కానీ ఇది చాలా ముఖ్య విషయం. కర్మానుష్ఠానపరుడు ఎక్కడ శాస్త్రవిహితమైనటువంటి మార్గం దెబ్బతింటుందో అని భయంతో అత్యంత జాగరూకుడై ప్రవర్తించాలి. కర్మయోగి ఈ కర్మలో పడి నేనెక్కడ సంగుడనై సక్తుడనై బంధితుడనవుతాను అని వాడు జాగ్రత్తగా ఉండాలి. ఇక జ్ఞాని అయినటువంటి వాడు తన స్థితిని నుంచి భంగము కలగకుండా కర్మయందు వర్తించాలి. ఇన్ని రకములు ఉన్నాయి. అందుకే సర్వజగత్ ప్రభువునైన నేను కూడా నా యొక్క అచ్యుత స్థితిలో ఉంటూనే ఎల్లవేళలా పరమ జాగరూకున్న ఈ ధర్మాన్ని అనుసరించాను. ఎందుకంటే ఈ లోకమంతా నన్ను అనుసరించింది కనుక. మమ వర్త్మ అనువర్తంతే మనుష్యాః, మనుష్యులందరూ నా మార్గాన్ని అనుసరించి ఉన్నారు కనుక అన్నాడు ఇక్కడ. అంటే పరమాత్మ ఎప్పుడు అవతరించినప్పటికీ కూడా మానవులకు బోధ చేయడానికి వస్తాడు. బోధ చేయడం అంటే అర్థం మాటలతోనే కాదు, తన చేతలతో. ఆ చేతలకే లీలలని పేరు. ప్రతి అవతారము లీలే. అంటే ప్రతి అవతారము మనకు బోధే. ఆ బోధించడానికి వచ్చినవాడు తద్బోధానుగుణమైన కర్మ చేసేటప్పుడు అతంద్రితః, నన్ను ఈ లోకమంతా గమనిస్తున్నది అనేటువంటి దృష్టితో అత్యంత జాగరూకుడై తన లీలని అనుసరిస్తాట. సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ భగవానుడు పరమాత్మ పరమేశ్వరుడు శ్రీకృష్ణుడు అనుగ్రహించినటువంటి బ్రహ్మ విద్య సర్వోపనిషత్సారభూత భగవద్గీత 3వ అధ్యాయాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. అందులో కర్మసంగులైనటువంటి వారిని బుద్ధిభేదం సృష్టించిన వేదాంతులు చాలామంది మనకి ఇప్పుడు కనిపిస్తున్నారు. కానీ శంకర భగవత్పాదులు మాత్రం ఎవ్వరిని బుద్ధిభేదం సృష్టించలేదు. ఎందుకంటే
ఆయన ఎంత వేదాంత ప్రతిష్టాతో అంత ధర్మ ప్రతిష్టాత. అది విశేషం. ఆయన కంటే బ్రహ్మజ్ఞుడు ఎవరుంటారండి? అసలు ఈ బ్రహ్మ విద్యనిచ్చినవాడు ఆయన, జ్ఞానమే పరమగమ్యమని చెప్పినటువంటి వాడు ఆయన. అలాంటి జ్ఞానగమ్యాన్ని చెప్పి భగవద్గీతని జ్ఞానయోగమని పర్యవసింపజేసిన మహాత్ముడు కర్మాచారాన్ని తాను ఎలా ప్రేరేపించాడో గమనించారా? అయితే ఆయన సన్యాసాశ్రమం స్వీకరించిన తదాశ్రమ గుణమైన ధర్మాలను తాను పాటించారు. యతి వేషధారణ, యతి పాటించవలసిన ధర్మములు తాను పాటిస్తూనే సర్వత్రా బ్రహ్మము చూడగలిగిన స్థితిలో తానున్నప్పటికీ జనులను ప్రోత్సహించడానికి దేవతావృత్తుల్ని వర్ణిస్తూ ఆలయాలు తిరుగుతూ ప్రతిష్టలు చేసి శ్రీచక్రాది ప్రతిష్టాపనలు చేసి భక్తిని ఎంత ప్రేరేపించారు, స్వధర్మాన్ని ఎంత ప్రేరేపించారు. ఎవరి స్థాయిలో వారికి శంకరులు నేనే గురువునని కనిపిస్తారు. ప్రేమగా భగవంతుని సంకీర్తన చేయాలంటే తన స్తోత్రాలు ఇచ్చారు. కాదు విచారణ చేయాలంటే నేను ఆ స్థాయికి చెందినవాడిని అంటే తన ప్రకరణ గ్రంథాలు ఇచ్చారు, భాష్య గ్రంథాలు ఇచ్చారు. ఎవరికి ఏ స్థాయిలో అందివ్వాలో వారికి ఆ స్థాయి అందించారు. చిట్ట చివరికి వేదాంతమైనా భక్తి అయినా నా కోరికలు తీరితే కదండి తర్వాత ఏదైనా అంటే, అలాగా అయితే ఇదిగో నీ అన్ని కోరికలు తీరడానికి సంతానం పొందాలంటే ఈ మంత్రం జపించాలి, ఇది కావాలంటే ఆ మంత్రం జపించాలి అని ప్రపంచసార తంత్రం అనే తంత్రశాస్త్ర గ్రంథాన్ని కూడా ఇచ్చారు ఆయన. ఎందువల్ల? ఏ స్థాయిలో ఉన్నవాడికి వాడికి కర్మ సంగీనాం వాడిని జోషయేత్ సర్వకర్మాణి, వాడు ఆ కర్మయందు నిష్ఠుడై వెళ్ళాలి వాడు, అంతేగాని వాడిని కన్ఫ్యూజ్ చెయ్యకు. ఎంత చక్కగా చెప్తున్నాడు. అందుకే కృష్ణ పరమాత్మ ఆ చెప్పిన జగద్గురు వాక్యానికి యథాతథమైన జీవితాన్ని ఉదాహరణగా నిలిపిన గనకనే కృష్ణుని తర్వాత వ్యాసుని తర్వాత మళ్ళీ జగద్గురు అని శంకరాచార్యుల వద్దే మనం మోకరిల్లుతున్నాం. కారణం అన్ని స్థాయిల వారిని కృష్ణుని వలె జోషయేత్ సర్వకర్మాణి చేసినటువంటి మహానుభావుడు ఆయన. ఇప్పుడు ఆయన యొక్క విశేషం మనం పరిశీలించి తెలిసిపోయింది. యతికి అనుగుణమైన ధర్మం మళ్ళీ పాటించి చేశాడు. అది విశేషం. యతులు ఎలా ఉండాలో అలా చెప్పి మనల్ని చక్కగా ప్రేరేపించినటువంటి మహానుభావుడైన. అయితే ఇక్కడ ఈ శ్లోకానికి కూడా మరొక పొరపాటు అర్థం వచ్చింది. గీతని చెప్పడం ఎంత తేలికంటే అనేక మంది భాష్యాలు రచించారు కనుక ఒక 10 పుస్తకాలు చదివి 11వ పుస్తకం రాయొచ్చు కదా. ఆయన గారు ఏం చేస్తున్నారంటే థీసిస్ రాస్తున్నారట. థీసిస్ అంటే 10 పుస్తకాల నుంచి తీసేసి రాస్తున్నారు. అది థీసిస్. 10 పుస్తకాలు చదివి 11వ పుస్తకం. కానీ గీతను చెప్పడం చాలా సులభం. గీత గురించి ఒక ర్యాక్ పుస్తకాలు కాదు, బీరువాలు పెట్టచ్చు. అన్ని పుస్తకాలు వచ్చాయి మనకి. అన్ని పుస్తకాలు వచ్చాయి కనుక గీతను చెప్పడం తేలిక, అన్ని పుస్తకాలు వచ్చాయి కనుక గీతను చెప్పడం మహా కష్టం. ఎందుకంటే ఎవడికి తోచిన వ్యాఖ్యానం వాడు చేసి చాలా కన్ఫ్యూజ్ చేశారు. అలాగా ఇక్కడ చెప్పిన ఈ మాటకు కూడా, ఎందుకంటే లోకంలో ధర్మబోధ చేసేవాళ్ళు 2 రకాలుగా ఉంటారు. అవతలి వాడికి నచ్చినా నచ్చకున్నా ధర్మాన్ని నిర్భయంగా సత్యనిష్ఠతో చెప్పేవాళ్ళు కొందరైతే, అవతల వాళ్ళకి నచ్చేటట్లు చెప్దాం ఏం పోయింది అనుకునేవాళ్ళు కొందరు. అవతల వాడికి అవసరమయ్యేటట్టు చెప్పడం కాకుండా తన అవసరం తీరేటట్లుగా అవతల వాడికి నచ్చజెప్పడానికి మెచ్చుకోలికి చెప్పడం అయ్యి కొన్ని ఏమండి మొన్న ఇలాగా ధర్మం చేయడం కుదరలేదండి, పొరపాటు పడ్డానంటే, అవునా అయితే ఆ పొరపాటు పడినందుకు కాస్త పశ్చాత్తాపడి ఇది ప్రాయశ్చిత్తం చేసుకో అని చెప్తే మంచి మాటే. అలా చెప్పరు. నువ్వు చేసిన పొరపాటు కరెక్టేనయ్యా, గీతలో కృష్ణుడే చెప్పాడు అని కొటేషన్. మరి అలా ఆయనే చేసాడండి. ఎవరో పలార యోగీశ్వరుడు ఎవరో ఒక జ్ఞాని ఆయన చేసాడు. ఎవరు? అసలు లోకమే పట్టుడు ఒక మహానుభావుడు ఉంటాడు. ఆయన సమాధి స్థితిలో 7 రోజులు ఉన్నట్టు ఒక మహానుభావుడు. ఆ 7 రోజులు సమాధి స్థితి నుంచి ఒక్కసారి బయటపడి దాహం వేసింది ఆయనకి. ఆ దాహం వేసినప్పుడు ఆవిడని అడిగితే ఆవిడ అన్నది, నేను రాకూడదండి అని. అవేం పర్వాలేదు నీళ్ళు ఇవ్వన్నట్ట. అది ఉదాహరణ ఇచ్చి అవి పాటించకపోయినా పర్వాలేదు అని. ఇదేదో బాగుద్ది బద్ధకంగా. వెంటనే అడిగిన వాడెవడు ఏ స్థితి తర్వాత అడిగాడు. అన్నాళ్ల సమాధి స్థితి నుండి బయటకు వచ్చి సర్వము బ్రహ్మమయమనేటువంటి మహానుభావుడు ఒక్కసారి చేసిన ధర్మం అది నీకు ఆదర్శమా? ఎవడు ఏ స్థితిలో చేసాడో చూడాలి. అందుకు అన్నవాడెవడు, ఏ స్థితికి చెందినవాడు అని తెలియాలి. అలాగే ఆ స్థితిలో ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. అది యద్యదాచరతి శ్రేష్ఠ. అనేక మంది మహాత్ములు ఉంటారు, కానీ మహాత్ములన్నిటికీ ప్రమాణం కారు. బాగా గుర్తుపెట్టుకోండి.
మళ్ళీ ఈ మాట అంటున్నందుకు ఏమనుకోవద్దు. ఎందుకంటే జ్ఞానానికి ప్రమాణమే తప్ప ధర్మశాస్త్రానికి అతను ప్రమాణం కాదు. వాడి స్థితిలో వాడు ఒక మాట అనొచ్చు, కానీ అన్నవాడి స్థితిని తెలుసుకుని శాస్త్రాన్ని ముందు పరిశీలించాలి. ఎందుకంటే శాస్త్రం భగవానుడి దేనికి అంటకుండా ఏర్పరిచినటువంటిది, అది విశేషం. అందుకే శాస్త్ర పాలన చెయ్యవలసిందే, అది హెచ్చరిక. మనమేదో మనకు అనుకూలంగా అటు ఇటు మార్చేసి దానికి మహావాక్యాలని ప్రమాణాలుగా తీసుకొనరాదు. ఇది సంప్రదాయం. అందుకే శంకరులు అంటారు, అసంప్రదాయజ్ఞుడు శాస్త్ర విషయముల గురించి మాట్లాడడానికే వీలు లేదన్నాడు. వాడు ఎంత పండితుడైనప్పటికీ కూడా బ్రహ్మవిద్య గురించి ధర్మముల గురించి సంప్రదాయజ్ఞుడు కాని వాడు మాట్లాడరాదు అని చెప్పారు ఆయన. అందుకు సంప్రదాయజ్ఞుడు అయి తీరాలి. కృష్ణ పరమాత్మ దాన్నే ఇక్కడికి చెప్తున్నారు. ఎందుకంటే నబుద్ధి భేదం జనయేత్ అన్న దానికి ఒక భయంకరమైన కువ్యాఖ్య నేనే చూడడం జరిగింది. ఒక చోట కొంతమంది ఒక చెయ్యకూడని అశాస్త్రీయ కర్మను చేస్తున్నారు. వాళ్ళు పాపం అమాయకంగా చేస్తున్నారు. అంటే ఒక మంత్రాన్ని సామూహికంగా చెయ్యకూడని మంత్రం, అది కేవలం ఎవరికి వారే చేసుకోవాల్సిన మంత్రం. అది సామూహికంగా కూర్చుని ఆచారములు అవన్నీ విసర్జించి చేస్తున్నాయని ఒక పెద్ద ఆయన వద్దకు వెళ్ళి, ఇది అశాస్త్రీయం కదండి, మీరు అది వాళ్ళు చేస్తూ ఉంటే అశాస్త్రీయమని తెలిసి కూడా కూడదు అని ఎందుకు చెప్పలేదు అని అడగడం జరిగింది. వెంటనే ఆయన ఇది కొటేషన్ చెప్పాడు నాకు. నా బుద్ధి భేదం జనయే తజ్ఞానం కర్మ సంగిరాం అన్నాడు ఆయన. ఇది ఎందుకు చెప్తున్నానంటే అతి జాగరూకతతో చెప్పడం వల్ల. ఎందుకంటే ఇది ధ్యాని నేను పాస్ అయి వెళ్ళిపోయానా ఇదే పట్టుకుని మళ్ళీ ఇలాంటి సందర్భానికి అన్వయించుకునే ప్రమాదం ఉంది కనుక ఒక మాటని బయటికి వదిలే ముందు అది ఎలాంటి డౌట్స్ని క్రియేట్ చేస్తుందో కూడా ఊహించి దానికి కూడా సమాధానం చెప్పడం అనేది ముఖ్య అవసరం కనుక చెప్తున్నాను. ఇంత చెప్పినా ఇంకే పుడతాయనేది నా ఊహకు కూడా అందకపోతే నేనేం చేయలేను. ఇప్పుడు అందరి మేరకు మాత్రం పరిశీలించినట్లయితే ఆయన చెప్పిన ఆ సమర్థన వినగానే ఒక్కసారి జలధరించింది, ఇంతకు వ్యాఖ్యానం కూడా చేయవచ్చా అని. అక్కడ కృష్ణ పరమాత్మ అన్న విషయం శాస్త్ర విరుద్ధమైన కర్మను ఆచరించేవాడిని మరింతగా ప్రోత్సహించు అని అనలేదు ఆయన. శాస్త్రవిహితమైన కర్మనే దానితో అంటుకుని ఫలాపేక్షతో చేసేవాడిని కన్ఫ్యూజ్ చేయకుండా ప్రోత్సహించు అన్నాడు, కానీ అశాస్త్రీయ కర్మని ప్రోత్సహించు అని అనలేదు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవలసిన విషయం. అశాస్త్రీయ కర్మను ప్రోత్సహించమని లేదు ఆయన, శాస్త్రీయమైన కర్మని ప్రోత్సహించమన్నాడు. అది విషయం. 10 మంది కూర్చొని విష్ణు సహస్రం చదువుతున్నారు. ఏ కారణం చేత ఏదో లోకక్షేమం కోసం, దోషం లేదు. అది నామ సంకీర్తనం చక్కగా చేయవచ్చు వారి వారి నియమాలకు అనుగుణంగా. మొత్తం 1,00,000 మంది కూర్చుని శ్రీరామ జయ రామ జయ జయ రామ చేస్తున్నారు. ఎందుకంటే లోకంలో శాంతి కోసం అండి మేము చేస్తున్నాం అంటే ప్రోత్సహించాలి. తాను మహామౌన స్థితిలో ఉన్నా వెళ్ళి వాళ్ళ ముందు కూర్చుని తాను కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటే అంత గురువుగారే అన్నారు కదా అని వీళ్ళలో నిద్రపోతున్న వాళ్ళు ఒక్కసారి నిద్రలేచి వీళ్ళు కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ జోషయేత్ సర్వకర్మాణి, అది జోషయేత్ సర్వకర్మాణి. అంతేగాని కూడని మహామంత్రాలని ఎలుగెత్తు కూర్చుని 10 మంది భజన చేస్తూ ఉంటే అది తప్పని తెలుసు కూడా తాను కూడా వాళ్ళతో తప్పు చేస్తే అంత పెద్ద ఆయనే చేసాడనగా లేదు. నిన్న మొన్న పుట్టుకొచ్చిన ఈయన చెప్తే ఎవడ వింటాడు అంటారా లేదా? అందుకే యజ్ఞదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః. ఇది ప్రస్తుతం ఎవరెవరైతే ధర్మ ప్రచారాలు చేస్తున్నారో, ఎవరెవరైతే పీఠాలెక్కి ఆనందిస్తున్నారో వాళ్ళందరికీ పరమాత్మ చేసిన హెచ్చరిక. అదే విషయం. నువ్వు అవతల వాడిని ఎప్పుడు అశాస్త్రీయం వైపు ప్రోత్సహించకు. అలాగే వేదాంతం చెప్పి శాస్త్రీయ కర్మని ఫలాపేక్షతో చేసేవాడిని కన్ఫ్యూజ్ చేసి కర్మభ్రష్టుని చెయ్యకు. అందుకే శంకరులు పెట్టిన పీఠాల వారందరూ కూడాను అనేక యజ్ఞములు దేశమునందు జరిగేలా చేశారు. అంతేగాని కేవలం ఉపనిషత్ భాష్యాలే చదువుకుంటూ కూర్చోండి అనలేదే. ఎందుకు ఇవన్నీ కూడా వ్యాప్తి చేస్తున్నారు వారు? ధర్మ ప్రతిష్టాపన జరగాలి అంటే ఫలాపేక్షతోనైనా కర్మానుష్ఠానం చేసేవాళ్ళు ఉండాలి. ఎందుకంటే ఫలము కావాలి అనే కోరిక ఉన్నదే, ఆ కోరిక నెరవేర్చుకోవడానికి అనేక ప్రతికూల పరిస్థితులు ఉంటాయి మనకి. ఆ ప్రతికూలతల నుంచి బయటపడడానికి మనం ఈ కర్మను ఆశ్రయిస్తున్నాం. ఇలా ఆశ్రయించడం వల్ల మనం ధర్మమునందు నిష్ఠ కలిగి ఉన్నాం. లేకపోతే అన్ని అనుకూలిస్తే ధర్మమే మనం ఆచరించాం.
ప్రతికూలతల వల్ల ఆచరిస్తున్నారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి హఠాత్తుగా ఇప్పుడు ఇంతమంది కూర్చున్నాం, కృష్ణుడి గురించి చెప్తున్నారు కనుక ఏదో పుణ్యం వస్తుంది అని కూర్చుంటారు. వాళ్ళ ముందు మొదటి నుంచి ఆత్మజ్ఞానమే చెప్తూ ఉంటే వాళ్ళకి లాభం లేదు. అందుకే మూకుమ్మడికి ఒకటే మాట చెప్పడం కూడదు. అదే విషయం. లోకాన్నంతటినీ ఉద్ధరింపజేయడం అనేది సాధ్యం కాదు. ఎవరెవరినైతే ఏ మార్గముల్లో ఉపదేశించాలో వారికి ఆ మార్గంలో చెప్పాలి. అందుకే ప్రతి ధర్మ ప్రచారకుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక అతీత స్థితికి చెందిన జ్ఞానవచనముల్ని తీసుకువచ్చి సాధన స్థితిలో ఉన్నటువంటి వాడి వద్దకు తెచ్చి కన్ఫ్యూజ్ చేయవద్దయ్యా అనేటువంటి గొప్ప బోధన చేస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ. ఎందుకంటే అనేక మంది అనేక సంస్కారాలతో ఉంటారు, అందరికీ అన్నీ అందుకు సామాన్య ప్రజల వద్దకు వెళ్ళేటప్పుడు ధర్మము, భక్తి మొదలైన వంటి వాటిని ప్రేరేపించి శీలము మొదలైన నైతిక విలువలు ప్రేరేపింపజేసేలా చేయాలి తప్ప జ్ఞానవచనములనే ఉపన్యాస గ్రంథములుగా చెప్పి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి బద్ధకాన్ని ప్రోత్సహించే విధంగా ధర్మం నుంచి భ్రష్టు చెందేలాగా బోధనలు చేయవద్దు అని ఏనాడో హెచ్చరించాడు స్వామి. అందుకు ప్రచారమే ధర్మముగా లేదే ధర్మమే ప్రచారముగా ఉన్నటువంటి ఈ కలియుగంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ప్రచారం వల్ల ధర్మం నిలవదు, విచారం వల్ల ఆచారం వల్ల నిలుస్తుంది ధర్మం. విచారం అంటే అర్థం ఏడవడం కాదు, విచారణ అంటే ఆలోచన, చింతన. అందుకే విచారణ, ఆచరణ, అంతేగాని ప్రచారం కాదు. మరి ఇది ఎందుకండి? ఈ 18 రోజులు ఎక్కడెందుకు, మరో రోజు మరో చోట ఎందుకు అంటే అలా చేస్తున్నాం కనుక వీళ్ళందరినీ ఒకేసారి ధర్మ ప్రతిష్ఠ చేసేస్తా అన్న భ్రమ నాకు లేదు, వింటున్న వాళ్ళకి ఎలాగో ఉండదు. మరి ఎందుకు చేయడం? ఇది పెద్ద విషయం. మనకి చేస్తున్నది సద్గ్రంథములని చెప్పబడేటువంటి రామాయణ, భారత, భాగవతాల్లో ఉన్నటువంటి ఆ దివ్య శబ్దముల్ని మనం వాయుమండలంలో నింపవలసిన బాధ్యత ఉన్నది కనుక ఇవి నింపితే ఆ సాత్విక్ ఫోర్సెస్, ఆ దేవతా శక్తులు ఆ వాయు తరంగాల్లో నిండిపోయినప్పుడు బయట ఎంత కాలుష్యం అండి. ఛానల్స్ దగ్గర నుంచి మనం చూస్తున్నటువంటి బయట హోర్డింగుల వరకు, రాజకీయ నాయకుల వేదికల నుంచి ఇతర సభా వేదికల వరకు వినరానివి విని, అనరానివి అని, కనరానివి కని, తినరానివి తింటున్నటువంటి ఈ కాలుష్య వాతావరణంలో కొంతైనా పవిత్రీకరించాలని ఈ దివ్య శబ్దములను వాయుమండలంలోకి పంపించే పని మనం చేస్తున్నాం. అంతేగాని దీని ద్వారా అందరూ మారిపోతారనే భ్రమ ఏమీ లేదు. ఎందుకంటే ఎవరు ఎంత స్థాయిలో ఉంటారో వారి స్థాయి వారిదే. పైగా ఆ వినడం వల్ల మారరు అనేటువంటి అపనమ్మకము లేదు, అది కూడా మరో విషయం. ఎందుకంటే ఎవరిలో ఏ సంస్కారములు ఉద్బుద్ధమై ఉన్నాయో ఎవరికి తెలుసు. ఒకేసారి చెప్పేవాడి కంటే వినేవాడి సంస్కారములు ఇంకా బలీయంగా ఉంటాయి. అప్పుడు వాడు చెప్పేవాడి కంటే కూడా అతి శీఘ్రంగా జ్ఞానస్థితికి చేరుకోగలడు. వీడు ఇంకా చెప్పేవాడి స్థితిలోనే ఉండిపోతాడు. పాపం వీడిని అందుకే తయారు చేశాడు, చెప్పడానికే. ఏమో అందుకే ఎవడి సంస్కారములు ఏమిటో ఎవరు చెప్పలేరు. చెప్పవచ్చిన విషయం ఏంటంటే అశాస్త్రీయ కర్మల్ని ప్రోత్సహించమని కృష్ణ పరమాత్మ చెప్పలేదు. చేస్తున్న శాస్త్రీయ కర్మల్నే లంపట బుద్ధితో చేసే వాళ్ళని నిరుత్సాహపరచవద్దు. కర్మాచరణ పరాయణులందరూ కర్మయోగులు కాలేరు. అందుకు వాళ్ళని ముందు ఇటు ప్రోత్సహించి క్రమంగా విచార మార్గంలోకి తీసుకువెళ్ళి క్రమ పద్ధతిలో తీసుకువెళ్ళాలి అని బోధించి వీటన్నిటికీ చిట్ట చివరగా అసలు నువ్వు చెప్తే వీళ్ళందరూ మారిపోతారా? మారయ్యా. ఎందుకంటే ప్రతి వ్యక్తికి వాడి ప్రకృతి వాడికి ఉంటుంది. ఎంత లాజికల్ అండ్ సైంటిఫిక్ ఫిలాసఫీ ఇస్తున్నాడో చూడండి. అందుకే గీత రిలీజియస్ గ్రంథం కాదది, అది ఒక మనస్తత్వ శాస్త్రం, ఒక తత్వశాస్త్రం. ఇట్ ఇస్ ఎ ఫిలాసఫీ, ఇట్ ఈజ్ ఎ సైకాలజీ. అది విషయం. అందుకు ఎన్ని రకాలుగా ఆలోచించి ఇంత స్పష్టంగా చెప్పిన గ్రంథం విశ్వ సాహిత్యంలో మరొకటి ఉండదు. అందరికీ ఇదే ధర్మం కావాలి. ఈ ధర్మంలో కానీ ఎవరు మారరో వాళ్ళు భ్రష్టులైపోతారు అని హిందూ మతం ఏనాడు చెప్పదు. అది విశేషం, ఈ మతానికి గొప్పతనం. అది ఇక్కడ స్వామి చక్కగా చెప్తున్నాడు. ఎవరి స్థాయి వారికి ఉంటుందయ్యా, స్థాయి తెలుసుకోకుండా మాట్లాడరాదు సుమా. రమణ మహర్షి గురించి మనకు తెలుసు. ఆ మహానుభావుడు ఎటువంటి స్థితికి చెందినటువంటి వాడు? సర్వత్రా బ్రహ్మమును దర్శించేవాడు ఆయన.
అంతేగాని ఒక కొండలోనే శివుడున్నాడనో ఒక్క ఆలయంలోనే పరమేశ్వరుడున్నాడనో భావించేవాడు కాదు. నేను తెలుసుకో అని చెప్పాడు కదా, ఆయన చెప్పాడని మనకు తెలుసు, కానీ నేను మాత్రం తెలియలేదు, అది వేరే విషయం, పక్కన పెడదాం. ఆ మహాత్ముని వద్దకు కొంతమంది వెళ్ళేట ఫిలాసఫీ నేర్చుకుందామని వెళ్ళామండి. నేను తెలుసుకో అన్నారు, అది కొంచెం అర్థం ఏంటంటే చెప్తారా అని ఏదో వేదాంతం ఏదో అడిగారు. చెప్తాను, పాపం మీరు ఈ పూట కాస్త విశ్రాంతి తీసుకోండి, సాయంత్రం బయలుదేరి అరుణాచలాన్ని ప్రదక్షిణ చేసి రండి అన్నట్టు ఆయన. అయ్యా మీరేదో జ్ఞానము చెప్తారన్న వస్తే మీరు కూడా అజ్ఞానుల వలె ఆలయములు ప్రదక్షిణ చేయుడి, దాని తర్వాత పర్వతము చుట్టూ ప్రదక్షిణ చేయుము అని మమ్మల్ని కర్మ వైపు ప్రేరేపిస్తారేంటండి అంటే, అవన్నీ చేసి స్థితికి వచ్చాను కనుక అన్నారు ఆ మహానుభావుడు. తాను ఏ పడవతో ఒడ్డు దాటాడో ఆ పడవ తర్వాత దాటడాన్ని వారి కోసం మిగల్చాలి, అది విషయం. అవసరమైతే తాను ఒడ్డు చేరినా మళ్ళీ పడవ ఎక్కి వాళ్ళందరినీ ఇందులో కూర్చోబెట్టుకు తేవాలి. అందుకు కొందరు ఒడ్డును చేరిన హాయిగా ఉండిపోతారు, కొందరు ఆ పడవను వేసుకుని అయ్యో ఆవిడ వారు ఈవలకి చేరాలే అని చెప్పి వాళ్ళందులో కూర్చుని వెళ్ళి ఈవలకి తెస్తారు. అలా వచ్చిన వాళ్ళు వీళ్ళ కర్ణధారులు వీళ్ళందరూ కూడా. అందుకే రమణ మహర్షి ప్రోత్సహించారు వీటిని. అంతేకాదు ప్రోత్సహించి నువ్వు తిరిగేసిరా అంటే వీళ్ళు ఎక్కడ తిరగరనో తనకు ఓపికన్నంత వరకు తిరిగేట. ఎలా తిరిగారంటే ఇప్పటికి కాళ్ళు చేతులు బాగా ఉన్న వాళ్ళు కూడా గిరి ప్రదక్షిణ చేసి వచ్చేమండి ఆటోలో అంటారు, కుదిరితే కారులో. కానీ ఆ మహానుభావుడు ఎలా తిరగాలో చెప్పారు. ఎలాగూ ఒక మహారాణి గర్భిణి అయితే ఏ విధంగా ప్రదక్షిణ చేస్తుంది అలాగట. మహారాణి నడికే నెమ్మది, ఇక గర్భిణి అయితే ఆ లోపల ఉన్నటువంటి వాడికి ప్రమాదం రాకుండా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తుంది. అలా ప్రదక్షిణ చేసేవారు ఆ మహానుభావుడు చిట్ట చివరి వరకు కూడా. ఆ స్థితికి చెందినవారు ఆయన. ఆయన చెప్పిన మాటలు చూసి మాకు ఆ ఫిలాసఫీ అండి, ఈ కర్మలు ఈ ధర్మాలు మా కమీల్లో వీఆర్ ఫిలాసఫర్స్ అనేటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఆత్మవంచకులు, పరవంచనకారకులు, పరద్రోహులు. అది ఈ మహాత్ములు మనకు చేసి చూపించినటువంటి హెచ్చరించినటువంటి మాటలవి. అక్కడ కృష్ణ పరమాత్మ అదే విధంగా ఉన్నారు, చికీర్షుడు లోక సంగ్రహం అయినటువంటి వారు కనిపిస్తారు. ఇలా మహాయోగీంద్రులు అందరూ కనిపిస్తారు. అలాగని ఒక మహానుభావుడు పాపం శివరాత్రి ఉపవాసం చేసుకున్న ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఇవాళ శివరాత్రి ఉపవాసం అండి అంటే, ఉపవాసం చేయాలా? ఉపవాసం అంటే ఇంద్రియాలను నిగ్రహించడం కాదు నాయన, తిండి తినకుండా కూర్చోవడం కాదు. సమీపే వాసహ, దేవుడి దగ్గర కూర్చోవడం అంటే మనస్సును తీసుకుని దేవుడి దగ్గర పెట్టడం, అంతేగాని తిండి మానేసి కూర్చోవడం కాదంటే ఇదేదో బాగుంది. అందుకు ఉపవాసం చేసే వాళ్ళ దగ్గర తనకున్న గిల్టీ కాన్షియస్ పోవడానికి ఉపవాసం అంటే తిండి మానేయడం కాదండి, దేవుడి దగ్గర కూర్చోవడంటే మా గురుగారు చెప్పారు. అందుకని 30 పూటలా తింటానండి. ఒక్క పూట కూడా హింస లేకుండా ఉండడం అనమాట, 30 పూటలా తింటాడు అని. వాడికి అక్కడ భగవంతుడి సన్నిధిలో మనస్సుంచడం పోయి 30 పూటలా తినడం అనే ముద్దు మాట ఉన్నదే, దాని మీద ఆకర్షితులై చేసి దానికి సమర్థన ఏమిటి? సమీపే వాసహ అని సంస్కృతం. వాడి అసలు సంస్కృతం రాదు, ఇది ఒక్కడు దొరికింది. అందుకు ఏ వాక్యాన్ని దేనికి సమర్థిస్తున్నాం, ఏ ఉద్దేశంతో సమర్థిస్తున్నాం, ఇదే చిత్తశుద్ధి అంటే. హిపోక్రసీ కూడదండి. నిజానికి మన లోకంలో కూడా ఎవరో ఒక మంచి పని చేస్తూ ఉంటారు, వాళ్ళలో ఏదో లోపం ఉందా అని వెతుకుతాం. వెతికి నువ్వు ఇలా చేసావునైనా నువ్వు అలా చేయకూడదు అంటాం వాడిని. ఏదో ఒకటి అని వాడిని హింసించడం. అసలు ఉద్దేశం వాడు అలా చేసేయని చెయ్యలేదని కాదు, అసలు వాడంటే వీడికి అసూయిందా, అసలు ఉద్దేశం అది బయట పెట్టాడు, ఇవన్నీ చెప్తాడు. అలాగే అసలు ఉద్దేశాలు ఒకటి ఉంచుకుని తన మనస్సును కూడా తాను పరిశీలించకుండా వేదాంతాది వాక్యముల ఎడల తాను భ్రమ చెంది ఇతరుల్ని భ్రమ పెట్టరాదు. ఎంత చక్కగా కృష్ణ పరమాత్మ హెచ్చరిస్తున్నాడో చూసారా. అయితే ఇక్కడ చెప్పడంలో ఆయన ఉద్దేశం చూడండి, ఎంత వివరంగా చెప్తున్నాడు. ఎవరికి వారి ప్రకృతి ఉంటుందయ్యా ఒకటన్నాడు. ప్రకృతే క్రియమాణాని గుణకర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ఒక్కసారిగా నువ్వు ఎలా పెకలించగలవయ్యా వాడిని? వాడు కర్తాహమితి మన్యతే. నేను యజ్ఞం చేస్తున్నాను, ఎంత చెప్పినా నేను రుద్రాభిషేకం చేశానండి, నేను సత్యనారాయణ చేశానండి, నేను ఈ రామకోట పుస్తకం రాశానండి,
హనుమాన్ నేను చేశానని చెప్తున్నాడు, నేను చేస్తానండి అంటున్నాడు. అనుకుంటేనే కానీ వాడు చేయలేడు. వాడి దగ్గరికి చేసేవాడు నువ్వు కాదు, చేయించేవాడు నువ్వు కాదు అంటే ఎక్కడ వాడికి సాధ్యమవుతుంది? క్రమక్రమంగా వస్తుంది. ఒక్కసారి నువ్వు చెయ్యవు, నువ్వు చేసేది కాదంటే అంతా చేయించే దేవుడైతే మరి నాకు పాపం పుణ్యం ఏంటండి అంటాడు వాడు వెంటనే. అలాంటివి కూడా మనం ఉంటూ ఉంటాం లోకంలో. సరిగ్గా చెప్పకపోతే అపార్థాలకి ఏతవుతుంది. దానికన్నా రాసుకునైనా బాగా రామకోటి రాయి, నీకు పుణ్యం వస్తుంది అంటే ఆ రామకోటి రాసిన పుణ్యమైన వాడికి చిత్తశుద్ధిని కలిగించి క్రమక్రమంగా వీడు చెప్పే వేదాంతం అర్థమయ్యేటట్లయినా చేస్తుంది. అందుకు ప్రకృతే క్రియమాణయని గుణ కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ఈ కారణం చేత ఓ అర్జున, ప్రతి వారిలో కూడా ప్రకృతి సహజమైనటువంటి గుణములు కర్మలు ఉంటాయి. దేహంలో ఉన్నటువంటి దేహికి ప్రకృతి సహజమైన గుణములు ఉన్నాయే. ప్రకృతి సహజ గుణములు అనగా ఇంద్రియములు ప్రకృతి సహజములు, వాటి గుణములు ప్రకృతి సహజములు. కంటికి చూడడం అనేటటువంటిది సహజమైన గుణం, ప్రకృతి సహజమైన గుణం. అలాగే ఆ చూడబడే వస్తువు కూడా ప్రకృతిలోదే. దానికి దీనికి కూడా ప్రకృతి సహజమైన గుణములున్నాయి. ఈ ఇంద్రియములతో వీడికి అహంకారం ఉన్నది. ఎంత చెప్పినా నేను ఇంద్రియములు అనే భావన వాడుకున్నది. వాడు అహంకార విమూఢాత్మ, వాడి మనస్సు, ఇక్కడ ఆత్మ అనే శబ్దానికి మనస్సు అంతఃకరణం అర్థం. అహంకార విమూఢాత్మ, ఈ దేహమును నేను అనే దేహాత్మ భ్రాంతితో ఉన్నటువంటి వాడికి కర్తాహమితి మన్యతే, నేనే కర్తనుకునే వాడి వద్దకు వచ్చి ఎందుకు కన్ఫ్యూజ్ చేయడం సుమా? తత్వవిత్తు మహాబాహో, మరి తత్వవేత్త అన్న వాడెలా ఉంటాడు? వాడికి ఇవన్నీ తెలుసు. దేనికది డివైడ్ చేసుకోగలడు వాడు. ఇంద్రియాలు ఏమిటి, ప్రాణములు ఏమిటి, మనస్సు ఏమిటి, ఆత్మ ఏమిటి, బుద్ధి ఏమిటో వాడు డివైడ్ చేయగలడు. వీడు డివైడ్ చేయలేడే, కన్ఫ్యూజన్, కలగాపులగం. అటువంటి వాడు ఆ స్థితిలో ఉంటాడు. అందుకే తత్వవేత్త అయినటువంటి వాడు గుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. ఇద్దరిని కంపేర్ చేస్తున్నాడు అక్కడ. వాడు ఎన్ని చేస్తున్నట్లు కనబడ్డా దేనిలో అంటుకోడు వాడు. ఏ విధంగా అంటే మజ్జిగని చిరికి మనం వెన్న తీశాక ఆ వెన్నను అందులోనే ఉంచండి, అది మరి మజ్జిగను అక్కడ అంటుకోదు. అంతవరకు ఎక్కడుందా వెన్న? మజ్జిగలోనే లీనమైంది. అప్పుడు మజ్జిగలోనే ఉంది, ఇప్పుడు మజ్జిగలోనే ఉంది. అయితే అప్పుడు మజ్జిగలో ఎలా ఉన్నది? వెన్నగా గోచరించకుండా లీనమై తన్మయమై ఉండిపోయింది. అప్పుడు ఆ మజ్జిగనే తాననుకునేటంతగా వెన్న అందులో లీనమైంది. చిలకడం వల్ల ఇప్పుడు విడి అయ్యింది. విడయి బయటపడిందా? లేదు, అందులోనే ఉన్నది, కానీ అంటుకోవట్లే మజ్జిగకి. అదేవిధంగా ఈ మొదటివాడు ఉన్నాడే అహంకార విమూఢాత్మ, వాడు కర్మ చేస్తే అంటుకునే చేస్తాడు, చేయనివాణ్ణి. వీడా ఎన్నాళ్ళు చిలికి సాధన చేసి ఇందులోనే ఉన్నా అంటే ఈ దేహంలోనే ఉన్నా, ఈ దేహంలో చిలికిన మజ్జిగలో వెన్నలాగా అంటుకోకుండా ఉంటాడు సుమా. అందుకు వాడిని వీడిని చూడడం అక్కడ మనకు పోలిక. అంత చక్కగా ఇద్దరిని చూపిస్తున్నాడు. వాడి ప్రవర్తన వీడి ప్రవర్తన ఎలా ఉంటుంది అనడానికి మరి ఒక ఉదాహరణ. ఒక మనిషిని పులి వెంట పెడుతుందట. ఆ మనిషి పరిగెత్తి వెళ్ళి పులికి దొరకకుండా ఒక చెట్టు కూర్చుని పోయాడు. ఆయన చాలా ఉన్నతమైన వృక్షం. చూస్తుంది ఆ పులి ఎప్పుడు కిందకి దిగుతాడా తిందామా అని. వాడు కిందకి దిగలేదు. ఈ లోపల వాడు కూర్చున్న కొమ్మ కిందే ఒక కోతి ఉంది. దానికి భయమే, కిందకు వస్తే ఎక్కడ తింటుందా అని. అందుకు ఒకవేళ దూకితే ఆ దూకడంలో పొరపాటుని జారి పెడితే అందుకు అది అక్కడే ఉండిపోయిందిట. అయితే ఇద్దరి నీడ కింద పడుతుంది. ఆ ఇద్దరి నీడ చూసింది పులి. ముందు ఒక టెక్నిక్ ఉపయోగించిందిట. దీని తెలివి దీనికి ఉంటుంది కదా పాపం. ఆ తెలివి ఉపయోగించి ఈ కోతి నీడ ఏదైతే పడుతుందో దాని వైపు చూస్తూ ఉన్నది పులి. చూస్తూ ఉంటే ఈ కోతి దానికి అనుకరించడం అనేది దాని యొక్క స్వభావం చేత అది ఇది ఎటు చూస్తుందో అటు చూస్తూ ఆ నీడని చూసి తన నీడ అనే స్థితితో ఒక బంధం ఏర్పరచుకుంది. ఆ స్థితికి దాన్ని తీసుకొచ్చి పులి ఆ నీడ మీద అక్కడ కొట్టేది. కొట్టగానే ఇది ఉలిక్కిపడి కొమ్మ నుంచి జారిపడింది కింద. దానికి తగిలిందేమోనని జారిపడ్డ వెంటనే పడిన కోతిని మింగేసి ఇప్పుడు మనిషి వైపు చూసిందిట. చూసి వాడిని అలాగే చేసి వాడి నేను కూడా ఒక్కడు కొట్టిందిరే, వాడు పడలే కింద. నవ్వుతున్నాడు. నేను కోతిని కొడితే పడిపోయింది, నువ్వెందుకు పడలేదు అని అడిగితే నేను కోతిని కాను కనుక అన్నట్టు.
దాని బుద్ధి అంతే, అందుకది మోసపోయింది. నేను దానికంటే తెలివైన వాడిని కదా, అందుకు నేను నీడతో తన్మయం చెందలేదు, నీతో తన్మయం చెందలేదు. నేనే స్థితిలో ఉన్నానో నాకు తెలుసు, ఇది జారితే నువ్వు తిడస్తావని నాకు తెలుసు. అందుకే నీకక్కడ నీడగా నేను కనిపిస్తున్నా, నేను జారి పడకుండా నా చోట్లో నేనున్నాను అన్నాడు. అదే అహంకార విమూఢాత్మ అన్నవాడు కోతి లాంటి వాడైతే, తత్వవిత్తు మహాబాహో అని చెప్పిన తత్వవేత్త ఈ మనిషి లాంటి వాడు. ఇది కంపారిజన్. ఎంత చక్కగా తేటగా అర్థమైంది కదా మనకి. అందుకే తత్వవేత్త అయిన వాడికి పులినోట పడకుండా ఉండవలసిన జాగ్రత్త అది. అహంకార విమూఢాత్ముడైన వాడు పడిపోతాడు సుమా. అందుకు వాడు జాగ్రత్తగా వాడిని వెలికి తీయాలి వాడున్న స్థితిలోంచి, అంతేగాని వీడి స్థితిలోంచి వాడిని చెప్పడం కాదు. అంత చక్కగా బోధిస్తున్నాడు ఇక్కడ. అది చెప్పి కర్మ యొక్క విషయాన్నంతటి ఒక కొలిక్కి తెస్తూ ఆఖరి మాటగా కృష్ణ పరమాత్మ ఉపసంహారం చేస్తున్నాడు. ఏమిటంటే అధ్యాయానికి ఆఖరి శ్లోకమా? కాదు, నిజానికి కృష్ణుడి మాటకి సార శ్లోకం ముఖ్యమైనది ఇక్కడ చెప్పబడుతున్నది. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతస నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. చాలా గొప్ప శ్లోకం. కర్మయోగంలో ఒక మణిపూస లాంటి శ్లోకం. భగవద్గీతలు ఇలాంటివి చాలా కనిపిస్తాయి. ఈ శ్లోకం వివేకానందకి చాలా ఇష్టమని చెప్పబడుతుంటుంది. అనేక ఉపన్యాసాలు ఆయన కోట్ చేస్తూ ఉంటారట. ఇది ఉపసంహార శ్లోకము అని చెప్పబడుతూ ఉన్నది మనకి. ఇది కర్మయోగానికి నిజానికి చివరి మాట. ఇంకా దీని ఫర్దర్ ఎక్స్ప్లెనేషనే చివరికి మిగిలిన కొన్ని శ్లోకాలు. నిజానికి కృష్ణుడు చెప్పినటువంటి చివరి మాట ఏమిటంటే, స్వామి అంతా బాగా చెప్పు, అంటుకోకుండా చేసేవాడు ఒకడు, అంటి చేసేవాడు ఒకడు, అంటుకోవలసిన అవసరం లేనివాడొకడు. 3 జాగ్రత్తగా వినండి. అంటుకుని చేసేవాడు కర్మాచరణ పరాయణుడు, అంటుకోకుండా చేసేవాడు కర్మయోగి, అంటుకోవలసిన అవసరం లేనివాడు జ్ఞాని అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ అంటుకోవలసిన అవసరం లేకుండా, అంటుకోకుండా అంటుకున్న వారికి ఆదర్శంగా ప్రవర్తించే వాళ్ళ గురించి కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు అంటుకోకని చాలా బాగా చెప్పారు, కానీ అంటుకోకుండా పని ఎలా చేయడం అండి అంటే, దేనికోకడానికి అంటుకోవడం నీ స్వభావం. స్వభావం ఎక్కడికి పోతుంది? దేనికో దానికి అంటుకుంటున్నది. బల్లిని ఎటు విసిరినా అది ఎక్కడో దానికి వెళ్ళి అతుక్కోవడమే దాని స్వభావం. అలాగే ఎంత తగువు పెట్టేవయ్యా అంటారు అన్నమాచార్య. దేవ ఈ తగువు తీర్చవయ్యా, వేవేలకు ఇది విన్నపమయ్యా. ఇంద్రియాలను గ్రహించుకో అని చెప్పే భలే, నన్ను తీసుకొచ్చి దానిలో పడేసి ఇంద్రియాల్లో నిగ్రహించుకో అంటే నా వల్ల అవుతుందా? నదిలో పడేసి అలా కాళ్ళు చేతులు కొట్టుకుంటావే, నేను ఒడ్డున్నా, నేనేమైనా అరిచాను నీలాగా అన్నట్టేవాడు. అందులో పడేసాక కొట్టుకోక నేనేం చేస్తానయ్యా? కొట్టుకోవడం అరవడం ఈ 2 అందులో పడ్డవాడికి సహజం. ఒడ్డును కూర్చుని వాడు ఎన్ని కబుర్లేదో చెప్తాడు, పడ్డవాడిని నాకు తెలుస్తుంది. అందుకు అంటుకోవడమే స్వభావం. నాకు నన్ను ఏం చేయమంటావు? ఒక పిల్లవాడికి, అందులో ఆరోగ్యంగా ఉన్న పిల్లవాడిని మిఠాయి దుకాణంలో కూర్చోబెట్టి తీపి తింటే చంపుతా జాగ్రత్త అంటే వాడు ఏం చేస్తాడయ్యా? అందుకు పరమాత్మ ఏం చెప్పాడంటే, అంటుకోవడం నీ స్వభావం గనక అది వద్దని నేను చెప్పనయ్యా. అయితే ఆ అంటుకునేదేదో నన్నంటుకో అంటున్నాడు. అది విషయం. ఆ అంటుకునేదేదో నన్నంటుకో, నువ్వు బాగుపడతావు. అంతేగాని అంటుకోరాని వాటికి అంటుకుని కర్మలన్నీ చెయ్యకు. అందుకు నేనున్నానుగా. ఎంత అభయం ఇస్తున్నాడండి. ఇంత చెప్పి స్వామి ఇస్తున్న వాక్యం ఇది. అందుకే భగవద్గీత ఏ యోగం చెప్తుందంటే నిశ్చయంగా భక్తి యోగమే అనే మహాత్ములకి ఆధారాలు ఇలాంటి శ్లోకాలే. మయి సర్వాణి కర్మాణి సన్యస్య, అన్ని కర్మములు నాయందే సమర్పణ చేయి, నాయందుంచు. ఉన్నాను రెడీగా. ఎంత చక్కటి వాడిని ఎవడైనా అలా అడుగుతాడా? నీ బరువంతా నాకు ఇచ్చేయి అన్నవాడు ఎవడైనా ఉన్నాడండి ప్రపంచంలో. వీలైతే నాది కూడా నీ భుజానేస్తాననేవాడే తప్ప నీదంతా నా భుజానికి అనేవాడు ఎవడైనా ఉన్నాడా? ఒక్క పరమాత్మ ఉన్నాడండి. కానీ మనం ఆ మాట పట్టించుకోం. వాడి భుజానో వీడి భుజానో వేయడం, లేదా వాడిది వీడిది కూడా వీడే మొయ్యడం చేస్తాం. అలాంటి అజ్ఞానంలో మనం. కానీ మొయ్యడానికి నేను సిద్ధం. అసలు పిచ్చివాడా మోస్తున్నది నేనే, నీకు తెలియట్లేదని. దీనికే మన వాళ్ళు పెద్ద కథ చెప్తారు. నెత్తి మీద బరువు వేసుకుని ట్రైన్ ఎక్కేటవాడు
అంత బరువు నెత్తి మీద ఏంట్రా కింద పెట్టు అన్నట్ట. అయ్యో ట్రైన్ మీద ఈ బరువు వేయకూడదండి, ఛార్జ్ ఎక్కువ అవుతుంది, ఇది మొయ్యాలన్నాడు. పిచ్చాడు, ఇప్పుడు మాత్రం అది మొయ్యట్లే, ఇప్పుడు అదే మోస్తుంది. నువ్వు నెత్తి మీద పెట్టుకున్నా మోస్తున్నది ట్రైనే, నువ్వు కింద దించినా మోస్తున్నది ట్రైనే. కింద దించేవనుకో నీ తల బరువు తగ్గుతుంది. అందుకు మయి సర్వాణి కర్మాణి సన్యస్య, నా యందు సమర్పణ చేయనున్నదే అందుకు పెద్ద భారవాహకున్నయ్యా నేను, నీ బరువులన్నీ మొయ్యడానికి. ఇదేదో బాగుంది, అన్ని చేసి ఆయన మీద తోసేయడమా? మళ్ళీ గుర్తుపెట్టుకోండి, శాస్త్రీయమైనటువంటి విహితమైన ధర్మాన్ని ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యు. అది ఇందులో చెప్పదలుచుకున్నాడు. ఎలా చెయ్యాలి? ఉరికినిచ్చేయడమా? అధ్యాత్మచేతస, అది లింక్ అక్కడ పెట్టాడు. నీకు మోక్షం కావాలి అంటే ఫలాకాంక్ష గురించి ఎంత ఉపన్యాసం అక్కర్లేదండి. నువ్వు చక్కగా శ్రద్ధగా కర్మ చేయి, ఫలం వస్తుంది, అయిపోయింది. నువ్వు శ్రేయస్సుని అడిగేవే, అందుకింత చెప్పాల్సి వచ్చింది. మోక్షం ఎలా వస్తుంది అని అడిగేవి కదా, దానికి కర్మలో కూడా నీకు మోక్షం వస్తుంది. అయితే ఎలా చేయాలి? మయి సర్వాణి కర్మాణి సన్యస్య, దేనితో? అధ్యాత్మచేతస. ఇది మెయిన్ పాయింట్. అధ్యాత్మ చిత్తముతో అని చెప్పాడు, అది క్లాజ్. అది అధ్యాత్మ చిత్తము, దీన్ని అధ్యాత్మ చేతన అని అంటారు. ఆది భౌతిక చేతన, అధ్యాత్మ చేతన అని రెండు రకముల చేతన. చేతన అంటే కాన్షియస్ అని అర్థం. ఇక్కడ మన చిత్తం అన్న మాటకి బుద్ధి, మనస్సు ఇవన్నీ అర్థం చెప్పుకుంటాం. అది కాదు, కాన్షియస్, స్పృహ అని అంటాం మనం. ఈ కాన్షియస్ అనేది ఎలా ఉండాలంటే అధ్యాత్మ చేతన అయి ఉండాలి. స్పిరిచువల్ కాన్షియస్నెస్ అని దీనికి మనం ఇంగ్లీష్లో చెప్పుకోవచ్చు. ఆ అధ్యాత్మ చేతన కలిగి ఉండాలి, ఆది భౌతిక చేతన కాదు కలిగి ఉండవలసినది. అధ్యాత్మ చేతన అంటే ఆత్మ అనేది ఒకటి ఉందని, ఈ దేహములన్నీ కూడా శాశ్వతములు కావని, అశాశ్వతములైన ఈ దేహం కోసం నువ్వు ఇష్టానుసారం ప్రవర్తించరాదు అనేటటువంటి ఎరుక. అనుభవం కాదు ఇక్కడ, అవగాహన. అనుభవం అయితే వేరే విషయం. ఈ దేహమే నేను కాదు అనే మాట చెప్పడం తేలిక, కానీ స్థితి రావడం మహా కష్టం. ఇక్కడ అనుభవ జ్ఞానం గురించి నేను చెప్పట్లేదు, అవగాహన జ్ఞానం గురించి చెప్తున్నాను. ఈ దేహము నేను కాదు అనే విచారణ చేస్తూ అధి ఆత్మ చేతన. అధి ఆత్మ అంటే దేహము కంటే, మనస్సు కంటే, బుద్ధి కంటే, ప్రాణము కంటే అతీతమైన ఒక ఆత్మ ఉన్నదని, దాని యందు మనస్సు మరల్చి ఉండడమే అధ్యాత్మ చేతన. ఈ చేతన రావడం అంత తేలికైన విషయం కాదు. దానికి శని సాధన చెయ్యు. ఎంత చెప్పినా ఈ దేహమే నేను అని ఆ ఇంద్రియాల సుఖం కోసమే పాకులాడతాం. ఇది ఆది భౌతిక చేతన. అధ్యాత్మ చేతన వైపు వెళుతూ ఆ అధ్యాత్మ చింతన, అందుకే ఆధ్యాత్మిక చింతన ఉండాలండి అంటారు మన వాళ్ళు. ఆధ్యాత్మిక చింతన అంటే ఇది మనది ఒక ఆత్మ అని, ఆ ఆత్మ శాశ్వతమని, ఈ దేహములు అశాశ్వతములని, అశాశ్వతమైన ఈ దేహంతో చేసినటువంటివి లంపటల మీద చేస్తే అవన్నీ అంటుకుంటాయని, అందుకు సత్కర్మాచరణ ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలని బుద్ధి ఎప్పుడు కలుగుతుంది? ఆత్మ అనే శాశ్వత పదార్థం గురించి అంగీకరించినప్పుడు కూడా కలుగుతుంది. అందుకు దాని యందు మన కాన్షియస్ని నిలిపి ఉంచడమే అధ్యాత్మ చేతన. అధ్యాత్మ చేతనతో కర్మను నాయందు న్యసించి నిరాశీ నిర్మమో భూత్వా, ఇప్పుడు ఇది చేయడం వల్ల ఇది రావాలి అనే ఆశను విడిచిపెట్టి, నాది అనేటటువంటి బంధాన్ని విడిచిపెట్టి యుద్ధస్వ, యుద్ధం చేయి, అది ప్రేరేపించాడు. విగత జ్వర, ఏ జ్వరము లేకుండా అని అంటే అర్జునుడికి అయినప్పుడు 104 టెంపరేచర్, విగత జ్వర అన్నాడు. జ్వరం వచ్చిందా? విగత అంటే వదిలిన జ్వరము కలవాడెవై, విగత జ్వర అంటే ముట్టుకోకుండానే అర్జునుడు టెంపరేచర్ ఎంతో తెలుసుకుని టెంపరేచర్ వదిలే అని చెప్పడమా? అంటే తాపము వదులు. తాపము అంటే పడుతున్నవే వేదన, అజ్ఞానంతో పడుతున్న వేదన ఉందే, ఆ వేదనను వదిలే, నాకు అర్పణ చెయ్యి, నేను శాశ్వతుణ్ణి, నా యందు బుద్ధి నిలుపు. భగవంతుని యందు బుద్ధిని నిలపడమే అధ్యాత్మ చేతన. ఇది అర్థం చేసుకో. ముందు బుద్ధిని నిలిపి ఆ తర్వాత కర్మని నిలుపు. అందుకు అధ్యాత్మ చేతస అనేది చివరి మాటగా చెప్పలేదు ఆయన, అది మొదటి మాట. మయి సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మ చేతస. క్లాజ్ చివరికి చెప్పారంటే అర్థం, క్లాజ్ మొదట ఉండవలసిందే, క్లాజ్. అధ్యాత్మ చేతస్సుతో నా యందు కర్మను అర్పణ చెయ్యయ్యా అంటే భగవంతుని యందు బుద్ధి నిలిపి ఆ తర్వాత పని అర్పణ చెయ్యు. పురుషోత్తముని మీది బుద్ధి అది చేసి
కమలాక్షు నర్చించు కర్మలు కర్మలు. ఈ స్థితిలో ఉండి క్రమంగా నిరాశి నిర్మమ స్థితికి చేరతో అలాంటి స్థితిలో చేరుకుని ఈ మమకారాన్ని విడిచిపెట్టి యుధ్యస్వ విగత జ్వర అని కర్తవ్యనిష్ఠగా బోధిస్తున్నారు. ఏమే మతమిదం నిత్యం, ఇదే నా మతం అని ఆపేస్తున్నాడు. ఇక్కడ నిజానికి చెప్పదలుచుకున్న మాట అయిపోయింది కృష్ణుడిది. మళ్ళీ అర్జున వాత వస్తేనే మళ్ళీ చెప్తాడు ఆయన. సారాంశం వచ్చేసింది. ఏమే మతమిదం, ఇది నా అభిప్రాయం. ఎందుకంటే ముందు అడిగాడు కదా, నీ అభిప్రాయం ప్రకారంగా నాకేది శ్రేయస్సో చెప్పు అంటే, నువ్వు కర్మిష్ఠుడివి, ఇప్పుడు కర్మయోగివికా. అది కర్మయోగం అంటే సారాంశం అది. ఆధ్యాత్మ చింతనతో నాయందు కర్మలు సమర్పించి ఆశని మమతని విడిచిపెట్టి కర్మ చెయ్యు, అది కర్మయోగము. మోక్షం కావాలనుకునేటటువంటి కర్మిష్ఠి కర్మయోగిగా పరిణమించాలి అని బోధించాడు. ఇన్ని రకములుగా మనస్తత్వాన్ని తెలుసుకుని స్వామి చేసిన బోధన పరిసమాప్తి చెందినది. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతస నిరాశీర్ నిర్మమో భూత్వా యుధ్యస్వ విగత జ్వర. ఇది నిజానికి మొత్తంగా ఈ అధ్యాయానికి సారభూతమైన శ్లోకము. కృష్ణుని యొక్క ప్రధాన ప్రబోధం ఈ శ్లోకంలో దాగి ఉంది. ఈ శ్లోకం అర్థం కావడానికి పనికొచ్చే శ్లోకాలన్నీ మిగిలిన 29 శ్లోకములు కూడా. అందులో భగవానుడు ఇంతవరకు చెప్పినటువంటి వాటిని మనం సమీక్ష చేసి మై సర్వాణి వద్దకు వచ్చినట్లయితే మానవుల్లో అనేక రకాల స్థాయి ఉంటాయని, ఈ కర్మ చేసే వారి యొక్క స్థాయిని చెప్పేటప్పుడు మొదటి స్థాయి పశు స్థాయి లేదా ప్రకృతి చోదన స్థాయి అని చెప్పుకోవచ్చు. ఈ పశు స్థాయిలో కేవలం ఆహార నిద్ర భయమైథునాలే ముఖ్య వ్యాపారములు అనుకునే జాతి అంతా కూడా దీని కిందకు వస్తారు. మానవుల్లో అనేక మంది ఈ లక్ష్యాలతోనే వెళుతూ ఉంటారు. ఇంద్రియాలు బాగా పనిచేస్తున్నంత కాలం ఏమిటయ్యా అంటే శుభ్రంగా తినడం, నిద్రపోవడం, ఇదే కదండి జీవితం. ఇంకా కావాలంటే మరింత సంపాదించడం, ఆ సంపాదించిన దాంతో మరిన్ని వినోదాలు పొందడం, మరింత సుఖపడ్డం. ఇది తప్ప జీవితానికి మరొక ప్రయోజనం ఉందని కానీ ఉన్నదా అని కానీ వివేచన ఆలోచన రెండూ లేనటువంటి ఏ స్థాయికి చెందిన మానవులు ఉంటారో వాళ్ళందరిది పాశవిక స్థాయి అంటారు. వీళ్ళు అసలు ఎదగడం సాధన చేయడం ప్రశ్నే లేదు ఇక్కడ. వాడు తర్వాత స్థాయి ఆసురీ స్థాయి అని చెప్పవచ్చు. దీన్నే రాక్షస స్థాయి అని. ఈ దశలో ఎలాంటిదంటే తమ స్వార్థం కోసం ఎలాంటి దుర్మార్గానికైనా దిగి ధర్మాధర్మ విచక్షణ లేకుండా అక్రమమైనటువంటి పద్ధతుల్లో వెళ్ళడం ఆసురీ స్థాయి. ఇది రెండవ స్థాయి. ఇక మూడవ స్థాయి వద్దకు వస్తే ఇది మధ్యమ స్థాయి అనొచ్చు, లేదా మామూలు మంచి మనుషుల స్థాయి అనుకోవచ్చు. వీరు వీలైనంత వరకు శాస్త్రం ఏం చెప్తుందా అని తెలుసుకుని పాపభీతి దైవభీతి కలిగి శాస్త్రచోదితమైనటువంటి ధర్మ మార్గాలను విద్యుక్త కర్మలను ఫలాపేక్షతో చేస్తూ తాము చేస్తున్నామనేటువంటి అహంకారంతో వాటిని అంటుకుని చేస్తారు. వీరు మాత్రం చెడిపోరు, అందులో సందేహం లేదు. ఉన్నత స్థితికి ఎదిగే వాళ్ళు మాత్రం దీని తర్వాత స్థాయికి చేరుతారు. అది నిష్కామ కర్మ అని. అంటే మధ్యమ స్థాయి వారిని మనం కర్మానుష్ఠాన పరులు అని చెప్పుకున్నాం. దాన్ని సకామ కర్మ స్థాయి వారు అని నిర్వచించుకోవచ్చు. ఆ తర్వాత స్థితి కర్మయోగంలో పైమెట్టు. వీరినే కర్మయోగులు అంటారు. కర్మ మార్గాన్ని ఎంచుకున్న వారిలో 2 రకములను చెప్పుకున్నాం. అంటుకుని సకామంగా చేసేవారు మొదటి రకం, అంటుకోకుండా నిష్కామంగా చేసేవారు 2వ రకం. వారిది దివ్య జీవనము అని వాళ్ళని అనాలి. వీరు దివ్య జీవన స్థాయికి చెందినటువంటి వారు. అటు పై వాళ్ళు ఉన్నారే, వాళ్ళు చేసే కర్మ ఆభాస కర్మ, లోక సంగ్రహ కర్మ అని చెప్పబడుతూ ఉంటుంది. ఇది సారాంశంగా మనం ఇంతవరకు చెప్పుకున్న దాని గురించి చెప్పి ఇప్పుడు కర్తవ్యం చెప్తూ ప్రకృతి సహజంగా ఉన్నటువంటి ఇంద్రియాల లక్షణాల చేత ప్రేరేపింపబడుతూ అహంకార విమూఢాత్ములు మాత్రం నేనే కర్తను అనుకుంటారు అన్నారు. అహంకార విమూఢాత్మ, ఈ మాటకు మన అర్థం తెలుసుకొని దీని గురించి ప్రస్తావించడం జరిగినది. పులి వెంబడించేటప్పుడు కోతి ఒక మానవుడు అని చెప్పుకున్నాం. దాన్నే ఇక్కడ మనం అన్వయించినప్పుడు ఆ కోతి స్థాయికి చెందినవాడే అహంకార విమూఢాత్ముడని. అహంకారం అంటే లోకంలో మనం ఎవరైనా గర్వంగా ప్రవర్తిస్తే అంత అహంకారం పనికిరాదో అంటాం.
కానీ అహంకార విమూఢాత్మ అన్నప్పుడు అహంకారము చేత తన మనస్సు మూర్ఖముగా మారినటువంటి వాడు అని అర్థం చెప్పుకోవాలి. ఇక్కడ ఈ అహంకారం అనే దానికి అర్థం ఏమిటి అంటే శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకానికి భాష్యం రాస్తూ గీతలో కార్యకరణ సంఘాతాత్మ ప్రత్యయ అహంకార అన్నారు. ఆధ్యాత్మిక పరిభాషలో అహంకారానికి అర్థం వేరు. అహంకారం అంటే కార్యకరణ సంఘాత ఆత్మప్రత్యయ, కార్యము కరణములు వీటి సమూహాన్ని చూసి అదే నేను అనుకోవడం అహంకారం అన్నాడు. కార్యము అనగా ఈ శరీరము, అటుపై కరణములు అనగా మనస్సు ప్రాణములు అని అర్థం. మనస్సు అంటే ఇక్కడ అంతఃకరణం మొత్తం తీసుకోవాలి. అంటే బుద్ధి, అహంకారము, చిత్తము, మనస్సు ఈ 4, అటు తర్వాత ప్రాణములు, ఇటు శరీరము. ఇదే నేను అని ఎవడైతే అనుకుంటున్నాడో వాడు అహంకార విమూఢాత్ముడు. ఇది మనకి దక్షిణామూర్తి స్తోత్రం కూడా దేహం ప్రాణమపీంద్రియో అనేటువంటి శ్లోకంలో చెప్తారు. మూర్ఖులు అనేక రకాలుగా ఉంటారయ్యా అంట. ఆత్మ ఏది అని నిర్ణయించడంలో పొరపాటు పడిపోతూ ఉంటారు. అది తెలియక ఆత్మయే బ్రహ్మము అనే మాట ఏ స్థాయిలో చెప్పబడిందో అర్థం కాక అది శరీర స్థాయిలో చెప్పబడిందా, మనస్థాయిలో చెప్పబడిందా, బుద్ధి స్థాయిలో చెప్పబడిందా, ప్రాణస్థాయిలో చెప్పబడిందా? ఈ చెప్పబడిన ఆత్మని బ్రహ్మము అనలేదు. వీటన్నిటికీ ఏది అధిష్టానమై చైతన్యం ఉందో ఆ చైతన్యమును బ్రహ్మము అన్నారు. అది అర్థం కావాలంటే ఇవన్నీ దాటి వెళ్ళాలి. ఇవన్నీ దాటకుండా ఇవే నేను అనుకునేవాడు అహం బ్రహ్మాస్మి అనుకుంటే చాలా ప్రమాదం. అలా అనుకునేవాడు నాలిక కత్తిరించేయమని కూడా శంకరులు చెప్పిన మాట మనం అనేక మార్లు చెప్పుకున్నాం. అకృత్వా వృత్తి విలయం అజ్ఞాత్వా బ్రహ్మమవ్యయం అహం బ్రహ్మాస్మయో బ్రూయాత్ తస్య జిహ్వాం వికర్తయేత్తని కూడా చెప్పారు ఆయన. అందుకు ముందు ఆత్మ పదార్థమేది అనాత్మ పదార్థమేది అనేది ఎలిమినేట్ చేయడం ముందు తెలియాలి. నివురేది నిప్పేది తేల్చు, అది విశేషం. కొందరు దేహమే ఆత్మనే వాళ్ళు ఉంటారు, వీరు పరమమూర్ఖులు. ఈ స్థాయి దాటితే మనస్సు ఆత్మ అనుకునే వాళ్ళు ఉంటారయ్యా. కానీ ఇవేవీ కాదు. మన ఏనుగు గురించి చెప్పేటప్పుడు కథ ఉన్నది. 4 గుడ్డివాళ్ళు వెళ్ళి ఏనుగు ఎలా ఉంటుందో చెప్పమంటే ఒకడు తొండం పట్టుకుని ఏనుగు ఎలా వేలాడుతూ ఉంటుందండి అన్నట్ట. ఇంకోటి కాళ్ళు పట్టుకుని గట్టిగా స్తంభంలా ఉంటుందన్నాడు. ఏనుగు ఎంత ఉంటుందండి, ఒక చిన్న జడలాగా ఉంటుందని అన్నాడు తోక పట్టుకున్నవాడు. కానీ ఇవేవి ఏనుగు యొక్క స్వరూపం కాదు. అలాగే ఆత్మ గురించి చెప్పమంటే ఎవడి స్థాయిలో వాడు మాట్లాడతాడు. ఇక్కడ దేహమే నేనుకునేవాడు తానే ఈశ్వరుణ్ణి తానే బ్రహ్మము అనుకుంటే హిరణ్యకశిపుడు లెవెల్ వాడిది. అలా కాదు ఇక్కడ అనుకునేది. తానే బ్రహ్మము అనుకునేవాడు వీటన్నిటి నుంచి దాటినవాడు. శంకరుల వారు శివోహం అనే చివరి మాట చెప్పడానికి ముందు చాలా మాటల ముందు చెప్పారు. నా పాణిహి, నా పాదహ, నా బుద్ధిహి, నా తంద్ర, నా నిద్ర, ఎన్ని చెప్పారు ఆయన. ఇవేవి నేను కాను అంటే వీటన్నిటి ముందు ఉప్పును ఊది అసలు నిప్పు తీసి ఇది నేను అన్నాడు. అలా లేకుండా ఇవన్నీ నేనేనైతే ఎవడనుకుంటున్నాడో వాడు అహంకార విమూఢాత్మ. ఈ దేహాదులన్నీ నేను అనుకునే అహంకార విమూఢాత్ముడు కర్తాహమితి మన్యతే, నేను కర్తను అనుకుంటాడు సుమా. తద్విరుద్ధంగా తత్వవిత్ అయినటువంటి వాడు దేహముల యందు ఉన్నప్పటికీ దానిని విడిగా దీనిని విడిగా అనాత్మని ఆత్మని విడిగా చూడగలడు గనక అతడు సంసార జగతిలో తిరిగేటప్పుడు కూడా అందులో మునగడు అని వివరంగా చెప్పి ప్రకృతే గుణ సమ్మూఢా సజ్జంతే గుణకర్మసు తానకృత్స్న విదో మందాన్ కృత్సవిన్ నవిచాలయేత్. నిన్న ఈ శ్లోకాన్ని వ్యాఖ్యానించాలని అట్టిపెట్టాం. అందుకు మళ్ళీ వెనక్కి వచ్చినట్లుగా మీకు అనిపించింది. దీన్ని ఎందుకంటే అట్టిపెట్టడం జరిగినది స్వామి యొక్క అసలైన బోధ నిన్నటి రోజున ఆఖరణ చెప్పుకోవాలని ఆ శ్లోకాన్ని ముందుకు తేవడం జరిగింది. కానీ ఈ రోజున మళ్ళీ ఆ శ్లోకంతోనే మనం ప్రారంభించి అది అర్థం కావాలి అంటే ముందుగా ఇది అర్థం చేసుకోవాలి. అందుకు మళ్ళీ ఇటు వచ్చాం. ప్రకృతే గుణ సమ్మూఢా సజ్జంతే గుణకర్మసు. ఇప్పుడు ఈ దేహమే నేననుకునే వాడి వద్దకు వెళ్ళి నువ్వు ఈ ఆత్మస్థాయికి చెందినటువంటి వేదాంతమంతా చెప్తే వాడు కన్ఫ్యూజ్ అయిపోతాడు అని నబుద్ధి భేదం జనయేత్ మాటని మళ్ళీ ఇక్కడ నొక్క చెప్తున్నాడు. 26వ శ్లోకంలో నబుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం కర్మ సంజ్ఞ
నిన్న మనం చాలా వివరంగా చెప్పుకున్నాం. దాన్ని మళ్ళీ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు చెప్తున్నాడు? ఈ భగవద్గీతలో మనం కొంచెం ఏకాగ్రతను లోపింపజేసుకుని కానీ చూస్తే చెప్పిందే చెప్పినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అర్జునుడు కూడా అడిగిందే అడిగినట్లుగా అనిపిస్తుంది. ఎందువల్లయ్యా ఇది అంటే, ఇంకా రావలసిందేదో రానంత వరకు ఇలా ఉంటూ ఉంటుంది. ఆయన అడిగిందే అడుగుతాడు, ఈయన చెప్పిందే చెప్తాడు. కానీ ఆ చెప్పింది వంటబడ్డానికి ఎన్ని రకాలుగా చెప్పాలో అన్ని రకాలుగా చెప్తున్నాడు ఆయన. పైగా ఒక్కలా చెప్పిన మాట అదే విధంగా మరొక చోట చెప్పాడంటే అది ఎంత ప్రధానమైన విషయమో గుర్తుపెట్టుకోండి. అందులో కావ్యం చెప్పినప్పుడు లేదా ఒక కళా ప్రదర్శన చేసేటప్పుడు చెప్పింది చెప్పకూడదు, కానీ ఇటువంటి బ్రహ్మ విద్య విషయం వచ్చేటప్పటికి చెప్పిందే చెప్పాలట. ఎందుకంటే అది పట్టినట్టే ఉండి జారిపోతూ ఉంటుంది కనుక దాన్ని చెప్పిందే చెప్తూ ఉంటే ఎప్పటికైనా పడుతుంది. అందుకు బ్రహ్మ విద్యలో చెప్పిందే చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ రెండు విషయాలు చూపించాడు స్వామి 27, 28 శ్లోకాల్లో. ప్రకృతి చేత ప్రేరేపించబడి అహంకార విమూఢాత్ములైనటువంటి వారిని ఒకవైపు చూపించాడు, ఆ అహంకారం లేని తత్వవేత్తల్ని మరొక వైపు చూపించి ఆ తత్వవేత్తను మళ్ళీ హెచ్చరిస్తున్నాడు. నువ్వు ఎలిమినేట్ చేసుకోగలుగుతున్నావు, కానీ అవతల వాళ్ళు ఎలిమినేట్ చేసుకోవట్లేదు. వేదం ఒక మాట చెప్పింది, అజ్ఞబహుళో లోకః. లోకమంతా అజ్ఞబాహుళ్యంతో కూడింది. అజ్ఞులు అంటే అజ్ఞానులు, లోకమంతా అజ్ఞానులతో కూడింది అంటే అవునండి, ఈ లోకమంతా కాకులు లాంటిదండి, లోకమంతా అజ్ఞానమయం అండి అంటాడు. ఎవడు? ఈ లోకంలో ఉన్నవాడే, వాడు కూడా అందులో వాడే. అజ్ఞబహుళ లోక అంటే అర్థం ఇక్కడ లోకులందరూ మూర్ఖులు అని కాదు. ఇక్కడ ఈ అజ్ఞ అనే అర్థానికి అహంకార విమూఢాత్మ అనే అర్థం. అంటే దేహమే తాననుకునే వారే లోకంలో 99.9% ఉంటారు. ఎన్ని కబుర్లు చెప్పినా దేహాత్మ భ్రాంతి వదలడం అంత తేలికైన విషయము కాదు. ఎన్ని చెప్పినప్పటికీ కూడా. మరి వాళ్ళు వేదాంతం చెప్పినట్టుంది అంటే అదంతా వాగ్వైఖరి, శబ్దధరి, శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం ఇవన్నీ కూడా భుక్తయే నతు ముక్తయే. అది భుక్తికి పనికొస్తున్నాయి తప్ప ముక్తికి ఏమీ పనికి రావడం లేదు. అందువల్ల అత్యంత జాగరూకుడవై ఈ ఉన్నటువంటి ప్రకృతే గుణసమ్మూఢా సజ్జంతే గుణకర్మసు, ఈ ప్రకృతి గుణములతో ఎవరైతే కూడికలు ఉంటారో వాళ్ళు సజ్జంతే గుణకర్మసు, వాటి ఎందు మునిగిపోతారయ్యా. నిన్న మనం చెప్పినట్లుగా చిలికిన మజ్జిగలో వెన్నలా వాళ్ళు ఉండరు, చిలకని మజ్జిగలో వెన్నలా కలిసిపోయి ఉంటారు సుమా. అటువంటి వారి దగ్గరికి వారిని తాన్ అకృత్స్న విదో మందాన్ అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. వాళ్ళని మందులు అంటారు. మందులు అంటే మంద ప్రజ్ఞ కలిగినటువంటి వారు. వారి బుద్ధికి ఎక్కువ తెలియదు. నువ్వు ఎక్కువ వేదాంతం చెప్తే తప్పైనా అర్థం చేసుకుంటారు, లేదా పెద్ద ఆవలింత చేసి నిద్రైనా నిద్రపోతారు. రెండిట్లో ఏదో జరుగుతుంది. ఒకదాని కూడా అర్థం చేసుకుంటే చాలా ప్రమాదం. మనకు చూడండి, ఒక చలనచిత్రం చాలా గొప్పగా తీశారు ఆ మధ్య. ఏమని శంకర భగవత్పాదులు వారు చెప్పిన చండాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ అని, నీలో నాలో అన్నిటా ఉండేటువంటిది ఒకే పరమాత్మ అని చెప్పిన విషయం తీసుకొచ్చి, అది ఎవరెవరినైనా వివాహం చేసుకోవచ్చు, ఏం తప్పులేదండి శంకర భగవత్పాదులు వారు చెప్పారని సమర్థించి అవార్డు కూడా తీసుకున్నారు దానికి. వీళ్ళు ఏమిటి? అహంకార విమూఢాత్ములకి వేదాంత వాక్యం చెప్తే ఇట్లాంటి అనర్థాలు జరుగుతాయన్నమాట. శంకరులు ఏ స్థాయిలో చెప్పారు? దేహాదులన్నింటినీ అతిక్రమించినటువంటి స్థాయిలో చెప్పారు, ఆత్మస్థాయిలో. ఆత్మస్థాయిలో చెప్పిన వేదాంతాన్ని దేహస్థాయిలోకి దించి ఒకదాని కూడా చేశారు. అదే నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగీణాం. అది కలియుగంలో చాలా ఎక్కువ జరుగుతుంది. దీనివల్ల చాలా పొరపాట్లు ఉంటాయన్నమాట. ఎందుకంటే వివాహం చేసుకునేవి ఆత్మలు కావు, దేహాలకి ఇవన్నీ ఉన్నాయి. అందుకు ఆత్మస్థాయిలో చెప్పిన శివోహం శివోహం అనే మాటను తీసుకొచ్చి దేహస్థాయికి అతికించి అంతా ఒకటే కలగాపులగం అంటే ఆత్మస్థాయిలోనే మనం మాట్లాడితే నీరులోనూ నిప్పులోనూ కూడా ఒకే పరమాత్మ ఉన్నాడు. అందులో సందేహం లేదు. నీరు పరమాత్మే, నిప్పు పరమాత్మే. కానీ నీటిని నిప్పుని ఒక్కలాగే వాడాం కదా. ఆ ఎరుక, ఆ జ్ఞానం జాగ్రత్తగా ఉండాలి. నీరు నిప్పు ఒకటే అని దీన్ని ఒట్టు మీద పోసుకోవడమో దాన్ని మంట కింద వాడడమో చేస్తే ఎంత ప్రమాదం. అందుకు ఎక్కడ ఏది అనేది చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి.
ఆ విషయం మరొకసారి హెచ్చరిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. తానకృత్స్న విదః మందాం. కృత్స్నము అంటే సమస్తము అని అర్థం. కృత్స్నవిత్ అంటే అన్నీ తెలిసినవాడు. అకృత్స్నవిత్ అంటే అన్నీ తెలియనివాడు అని అర్థం. అన్నీ తెలియని మందప్రజ్ఞ గలవాణ్ణి అన్నీ తెలిసినటువంటి తత్వవేత్త కన్ఫ్యూజ్ చేయవద్దయ్యా అని మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ. అకృత్స్న విదః అయితే అన్నీ తెలిసినవాడు అంటే సర్వజ్ఞుడు అని అర్థం. సర్వజ్ఞుడు అనేటటువంటి మాటకు అర్థం లోకంలో ఉన్న అన్ని విద్యలు తెలిసిన వాడిని మాత్రం పొరపాటున అర్థం చేసుకోవద్దు. లోకంలో అన్నీ తెలిస్తే మహాప్రమాదం. కొన్ని తెలిస్తేనే చాలా ప్రమాదాలు వచ్చేస్తున్నాయి. అన్నీ తెలిస్తే ఇంకా ప్రమాదాలు వస్తాయి. అన్నీ తెలియడం అనేది లోకంలో సాధ్యం కాదు. అందుకు సర్వజ్ఞుడు అంటే అన్ని విషయముల యందు అవగాహన కలిగిన వాడు, లేదా అన్ని విషయముల యందు పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన వాడు అని అర్థం చెప్పుకోకూడదు. సర్వజ్ఞుడు అంటే సర్వము బ్రహ్మమయము అని తెలిసిన వాడు సర్వజ్ఞుడు. అది విషయం. సర్వము బ్రహ్మమయమే అని ఎరుక ఎవడికైతే ఉన్నదో అతడు సర్వజ్ఞుడు. ఇది తెలియకుండా అనాత్మ విషయాన్ని ఆత్మ విషయాలుగా భ్రమించేటటువంటి వాడు అకృత్స్న విదః. ఇది ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం. అందుకు అటువంటి సర్వజ్ఞుడు ఆ తెలియని వారిని భ్రమింపజేయరాదు అని చెప్పి మయి సర్వాణి కర్మాణి సన్యస్యధ్యాత్మచేతస నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగత జ్వర అనేటువంటి ప్రధాన ప్రబోధ వాక్యాన్ని ఇక్కడ బోధిస్తున్నాడు స్వామి. ఇదే నిజానికి కర్మయోగానికి ఉపసంహార శ్లోకం, అంటే కన్క్లూడింగ్ శ్లోకం అన్నమాట, సారభూతం. మయి సర్వాణి నా యందు సర్వకర్మలు సన్యస్య. ఇక్కడ సన్యాసం అనే శబ్దం ఉంది. న్యాసము అంటే ఉంచుట అని అర్థం. సన్యస్య అంటే బాగా ఉంచుట. నా దగ్గర కొంత నీ దగ్గర కొంత అని కాకుండా మొత్తం ఆయన దగ్గర ఉంచాలి. అంటే మొత్తం కృష్ణార్పణమేనా? అంతా ఆయనకి ఇచ్చేస్తే ఎలా అంటే మరి నాకేం మిగలద్దు. నీకు మిగిల్చుకుంటే నీ అహంకారంతో పాటు అది నేను చాలా హింసిస్తుంది. ముందు ఆయనకి ఇచ్చేయి. సన్యస్య సమ్యక్ న్యాసం, సమగ్రంగా ఆయనకి ఇచ్చేసే. ఇచ్చిస్తే ఆయన ఏం చేస్తాడు? ఏది నిన్ను పతనం చేయదో దాన్ని ఆయన ఇస్తాడు నీకు. అందుకు సన్యస్య అధ్యాత్మచేతస. అది అధ్యాత్మ చింతన కలిగి ఉండడం అనేది ఇక్కడ స్వభావం. పరమాత్మయందు కర్మని అర్పణ చేసేవాడికి ఉండవలసిన చేతన అధ్యాత్మ చేతన. అది నేను చెప్పుకున్నాం. అంటే ఆత్మయందు బుద్ధిని నిలిపించుట, లేదా పరమేశ్వరుని యందు బుద్ధిని నిలిపించుట. ఎల్లవేళలా పరమాత్మ చింతన కలగడమే అధ్యాత్మ చేతస. ఆధ్యాత్మ చేతస్సు ఉన్నవాడే శాంతిని పొందగలడు. అధ్యాత్మ చేతస్సు లేనటువంటి వాడికి శాంతి లభించదు. అది వదిలేయండి, తర్వాత పెడదాం. ఇంకేదైనా మార్గంలో శాంతి దొరుకుతుందేమో చెప్పండి అంటే మరి యొక్క మార్గంలో శాంతి లభించదు, లభించదు, లభించదు. అధ్యాత్మ చేతన ఉన్న వారికి మాత్రమే శాంతి లభించే అవకాశం ఉంది. అది కూడా అవకాశం ఉంది. అధ్యాత్మ చేతన మాత్రం చేత వచ్చేది. అధ్యాత్మ చేతనతో వాడి నిరాశీ నిర్మమో భూత్వా అది డెవలప్ చేసుకోవాలి. వాడు నిరాశీ నిర్మమో భూత్వా రెండు చెప్తున్నారు మళ్ళీ ఇక్కడ. నిరాశీ ఆశ పెట్టుకోకుండా, అంటే ఈ కర్మ చేస్తున్నాను గనక దీని నుంచి ఇది కావాలి, దాని నుంచి అది కావాలి, దాని నుంచి అది కావాలి అని ఆశలు పెంచుకోకుండా, నిర్మమ ఇది నాది అనేటువంటి మమ పెంచుకోకుండా ఈ రెండు సాధన చేసి అధ్యాత్మ చేతనతో మయి సర్వాణి కర్మాణి సన్యస్య. అంటే ఇక్కడ మొత్తం 4 లక్షణాలు ఉండాలయ్యా అని చెప్పాడు. ఎందుకు? విగత జ్వర అవడానికి. అంటే జ్వరం తగ్గాలి అంటే 4 ఉండాలట. ఈ జ్వరం బాహ్య జ్వరం కాదు, ఆంతరంగిక జ్వరం. ఈ ఆంతరంగిక జ్వరం ఉన్నదే జ్వరము అంటే ఇక్కడ తాపము అనే ఉద్దేశంతో వాడబడింది. జీవుడికి అనేక జన్మల నుంచి వస్తున్నటువంటి తాపత్రయములు శాంతించాలి అంటే ఈ 4 డోసులు వేసుకోవాలండి. ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ 4 1 by 1. ముందు అధ్యాత్మ చేతన, అది అసలు క్లాజ్. అధ్యాత్మ చేతనతో నిరాశీ నిర్మమో భూత్వా 3 అయ్యే. మయి సర్వాణి కర్మాణి సన్యస్య. ఈ 4 చేసినట్లయితే విగత జ్వర, ఇంకా తాపం లేని వాడివే. యుధ్యస్వ యుద్ధము చెయ్యు, కర్తవ్యం అది. నీ కర్తవ్యం నిర్వహణ చెయ్యు, కానీ 4 లక్షణములతో చెయ్యు. చేస్తే శ్రేయస్సు.
అంత లేదండి నాకు అన్నావా, అప్పుడు చేసిన దానికి అంటుకుని ఫలం ఏదో లభిస్తుంది. అంటుకోకుండా పరమమైన శ్రేయస్సే కావాలంటే నువ్వు ఈ 4 లక్షణాలతో ఉండాలి సుమా అని చక్కగా బోధించి అటు తర్వాత విషయం వివరిస్తూ ఉన్నారు క్రమంగా. అసలు ఈ ప్రకృతి అంటే ఏమిటి అనే దాని గురించి కొంత వివరణ తర్వాతి శ్లోకంలో మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు ముందు శ్లోకాల్లో ప్రకృతిర్గుణ సమ్మూఢాః ప్రకృతే క్రియమాణాని అని ప్రకృతి 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 అని చాలా మార్లు వాడాడు. అధ్యాత్మ పరిభాషలో ఒక శబ్దం వాడిన సందర్భం బట్టి రకరకాల అర్థాలను స్ఫురింపజేస్తుంది. జ్ఞానం ఉండక్కర్లే అంటాం మనం. జ్ఞానం అనేది లౌకికంలో విషయ పరిజ్ఞానాన్ని జ్ఞానం అంటాం, కానీ అధ్యాత్మ పరిభాషలో జ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానమే జ్ఞానం. అందుకు ప్రకృతి, జ్ఞానము ఇలాంటి శబ్దములన్నీ కూడా సందర్భానుగుణంగా అర్థాన్ని తీసుకుంటూ ఉండాలి. ఇక్కడ తర్వాతి శ్లోకంలో నువ్వు బలవంతంగా నిగ్రహించడం అనేటటువంటిది సాధ్యమవుతుందా అనే దాని గురించి ఇక్కడ చెప్తున్నాడు. నిరాశీ నిర్మమో భూత్వా అంటుకోకుండా ఇన్ని మాటలు చెప్పానే, ఆ నిగ్రహం అనేది అంత తేలిక అంటే దాని గురించి బోధిస్తూ సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. ఏం చేస్తామయ్యా, ప్రకృతి ప్రేరేపణ చేస్తూ ఉంటే మనం ఎలా నిగ్రహించగలం చెప్పు అంటున్నాడు. మళ్ళీ తర్వాత అక్కడికక్కడే ఒక మాట చెప్పి వెంటనే ఈ మాట చెప్పగానే ఇంక నీ చేతిలో ఏముంది, ప్రకృతి ఎలా ప్రేరేపిస్తే అలా నడుస్తావు అని వెంటనే అంటాడు. ఇటువైపేమో నిగ్రహించుకో అంటాడు, అటువైపు నువ్వేం నిగ్రహించగలవలే, ప్రకృతి ప్రేరేపిస్తుంది అంటాడు. ఏమిటి ఇద్దరు చెప్తున్నాడు? ఇది చిక్కుముడి కాదు, చిక్కుని విప్పే పద్ధతి. దాన్ని ఎంత అందంగా దాన్ని తీసుకొస్తున్నాడో చూడండి, ఎంత స్పష్టంగా శ్రీకృష్ణ పరమాత్మ. ఇప్పుడు మై సర్వాణి కర్మాని ఆయన చెప్పినటువంటి బోధగా పక్కన దాచుకుందాం. ఇప్పుడు సాధన దగ్గరికి మళ్ళీ వద్దాం. ఈ సాధన గురించి చెప్పేటప్పుడు జ్ఞాని అయినటువంటి వాడికి కూడా సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతే, జ్ఞాని అయిన వాడు కూడా ప్రకృతి చేత ప్రేరేపింపబడి పనిచేస్తూ ఉంటాడయ్యా. జ్ఞాని అయిన వాడు ఊపిరి తీస్తుంటాడు. జ్ఞాని అయిన వాడు ఆకలి వేసినప్పుడు కూడా కనబడింది తిందామనుకుంటాడు. అప్పుడు ఏది ప్రేరేపించింది? వాడి ఇంద్రియ ప్రకృతి వాడికి ఆకలిని ప్రేరేపించి ఆహారం వచ్చేటట్లు చేస్తున్నది. జ్ఞాని అయిన వాడికి వాడి ప్రకృతి వాడిని ప్రేరేపిస్తుంది. మరి మిగిలిన వారికి కూడా వారి ప్రకృతి వారిని ప్రేరేపిస్తుంది. జ్ఞాని అయిన వాడు కూడా ప్రకృతి ప్రేరేపణలకి లోనే వెళ్ళేటప్పుడు ఇక అజ్ఞాని అంటే అంటుకు పని చేసేవాడు వాడు ప్రకృతి ప్రేరేపణలకు లోనే వెళ్ళడంలో ఆశ్చర్యమేముంది చెప్పు. అయితే ఇద్దరికీ ఏమిటి తేడా అంటే, ప్రకృతి ఏం చేస్తుందంటే ఏం చెయ్యాలో ప్రకృతి చెప్తుంది, ఎలా చెయ్యాలో వివేకం చెప్తుంది. అదే తేడా రెండింటికి. ప్రకృతి ఏం చేయాలో చెప్తుంది, ఏది కావాలి అని కోరుకుంటుంది కన్ను, నాలుక కోరుకుంటుంది, వెంటనే మనస్సు అట్లాగుతుంది. ఇది ప్రకృతి. కానీ వివేకం అన్నదే అది నిగ్రహించడానికి అవకాశం ఉండేలా చేస్తుందయ్యా. అందుకు వివేకం ఉపయోగించి నీకు అంటుకోకుండా ఉండేలా నిగ్రహించు. గుర్రం యొక్క ప్రకృతి పరిగెత్తడం, గుర్రం యొక్క ప్రకృతి పరిగెత్తడం ఎవరు కాదనగలరు? కానీ ఆ పరిగెత్తగలిగే గుర్రాన్ని నువ్వు నీ రథానికి చక్కగా యోజనం చేసి దానికి కళ్ళెం పెట్టి ఎటు తిప్పాలో అటు తిప్పేలా చేసుకుంటూ ఉన్నావు కదా. ఇప్పుడు పరిగెత్తే ప్రకృతి కలిగినటువంటి గుర్రం యొక్క ప్రకృతిని చంపేవా? సాధ్యం కాదు. అదే ఆ ప్రకృతి దానికి లేకపోతే అసలు దాన్ని రథానికి మాత్రం ఎందుకు కడతాం మనం? దానికి పరిగెత్తే ప్రకృతి ఉంది కనుకనే దాన్ని కట్టుకున్నాం. కానీ దాన్ని నువ్వు అనువుగా చక్కగా మలచుక్కుని చేసుకోగలిగావు. అందుకు నిగ్రహే కిం కరిష్యతి అనేటువంటి మాటలో ఉన్నదే, దాన్ని ఎలా నిగ్రహించగలము అని ప్రశ్నించారంటే నిగ్రహించలేము అని తీర్మానించట్లేదు ఆయన. ఎలా నిగ్రహించగలము తర్వాత చెప్పబోతున్నాడు ఆయన. ఇంకా దీని యొక్క క్లారిఫికేషన్, స్పష్టత, విశ్లేషణ, వివరణ రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.